క్లుప్తంగా విమలా గారిది కూడా. ముందుగా పితామహ పత్రిజీ గారికి మనందరం క్లాప్స్ ద్వారా అభినందనలు తెలుపుదాం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పిలవంగానే మీరందరూ చక్కగా ఇక్కడికి విచ్చేసిన మీ ఆత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు విమల. మీ అందరికీ నేను పరిచయమే. నా అనుభవాలు క్లాసులు మీరు ఎన్నో విన్నారు కాబట్టి మనం అనుభవాలు అనేవి ఏమీ చెప్పుకోకర్లా. మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం. సార్ చెప్పినట్టు భూమి ఒక పాఠశాలలాగానే మనం ఈ భూమి మీదకి వచ్చాము. అందరం ధ్యానంలోకి వచ్చాం. ఓకే, నేను ధ్యానం చేస్తున్నానంటాం. మనందరినీ కూడా పిరమిడ్ మాస్టర్ అని పిలుస్తారు అందరూ. బాగుంది, ఇక్కడ వరకు చాలా బాగుంది. కానీ మరి ప్రతిసారి మనకి ఏం చెప్పారు? ధ్యానం చేయమన్నారు, స్వ అధ్యయనం అన్నారు, సజ్జన సాంగత్యం అన్నారు. ప్రతిరోజు అందరూ ఈ 3 ఆచరించాలని చెప్పారు. ఓకే, ధ్యానం చేస్తున్నాం. నేను 2 గంటలు చేశానండి, 3 గంటలు చేశానండి అనేవాళ్ళు కొంతమంది. నేను కొన్ని సంవత్సరాల నుంచి చేశానండి అనేవాళ్ళు కొంతమంది. ఎవరి స్థితిని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అలాగే స్వ అధ్యయనం పుస్తకం చదవమన్నారు. యోగులు రాసిన పుస్తకాలు చదవాలి. ఆ యోగులు రాసిన పుస్తకాలు చదివితే వాళ్ళ సాధన, వాళ్ళ అనుభవాలు ఇవన్నీ మనం తెలుసుకుంటాం. అది బాగుంది. తర్వాత సత్సంగం, సజ్జనులతో మాట్లాడటం ఎంత బాగుంటుంది. వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటాము, మన అనుభవాలు కూడా వాళ్ళకి తెలుపుతూ ఉంటాం. ఓకే, ఇది బాగుంది. మరి ఎంతమంది దీనిలో చేస్తున్నారు అనేది ఎవరికాళ్ళు ప్రశ్నించుకోవాలి. ధ్యానం చేస్తున్నాం, కానీ చేసిన ఎనర్జీని ఏం చేస్తున్నాం? అవునా కదా? అది ప్రశ్నించుకోవాలి మనం. ఏంటండి, నేను ఎన్నో ఏళ్ళ బట్టి ధ్యానం చేస్తున్నానండి, నాకేమీ అనుభవాలు రావట్లా, నాకెందుకండి ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయండి? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. సార్ చెప్పిన విషయాలన్నీ మనం పాటిస్తే అద్భుతమైన ఆత్మగా తయారవుతాం. సార్ చెప్తారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నారు. మరి మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, మనందరం ఎంతో మిత్రత్వంతో ఉన్నాం, ధ్యానం చేసాం, ధ్యాన కుటుంబం సభ్యులు అయ్యాం, అంతా బాగుంది. మరి మై డియర్ ఫ్రెండ్స్ అయిపోయాక మై డియర్ మాస్టర్స్ అన్నారు. మరి మాస్టర్స్ అయ్యామా లేదా అనేది ఎవరికాళ్ళు ప్రశ్నించుకోవాలి. మరి మాస్టర్ అవ్వాలంటే ఏమవ్వాలి? సార్ గారు మనకు చెప్పారు 18 ఆదర్శ సూత్రాలు. ఒకరోజు చదువుకుని చక్కగా ఈ ఆదర్శ 18 సూత్రాల్లో ఎంతవరకు ఎదిగాం మనం టిక్ పెట్టుకోండి. అంటే ఒకేసారి ఎవరు ఎదగం. ఒక్కోటి ఎదిగిన కొద్దికి ఇది టిక్కు. ఓహో, ఇంకా నేను ఇక్కడ ఎదగాలి, నేను ఇంకా ఇక్కడ ఎక్కువ సాధన చేస్తూ దాంట్లో ఇంకా మనం ఇంకో మెట్టెక్కాలి అనుకోవాలి. అలా ఏంటంటే ప్రతిదీ కూడా అలా చేసినప్పుడే మనం మాస్టర్లం. పిరమిడ్ మాస్టర్ అంటే అదే. అంతేగాని ధ్యానం చేసినంత మాత్రాన పిరమిడ్ మాస్టర్లం కాదు. కాకపోతే పిలుస్తాం, మాస్టర్ గారండి, పిరమిడ్ అండి, వీళ్ళు ధ్యానం చేస్తారండి అని. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. అలాగే గాడ్స్ అన్నారు. మీరు దేవుళ్ళు, నిజమే కదా, మనం దేవుళ్ళమే కాదని మనం అలా, కానీ ఆ సంగతి మనం మర్చిపోయాంగా. దేవుళ్ళో ఉండే జ్ఞానం మనకు లేదు, అజ్ఞానంలో ఉన్నాం మనం. ఈ అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ప్రతిసారి మనని లేపటానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఆ దేవుడు అనే దానికి మరి దేవుడు అవ్వాలంటే ఎలా తెలుసుకోవాలి కదా. ఎంత ధ్యానం చేస్తామో. ఇంకో చిన్న విషయం, ఇక్కడ మీరందరూ చూసే ఉంటారు, మ్యూజియంలో అన్నిట్లో మనకి ఒక శిల ఉంటుంది. ఆ శిలకి 2 చేతులు ఉంటాయి, ఒక సుత్తి, ఒక ఉలి ఉంటుంది. అది ఏంటండి అర్థం? మనం ఆ శిల లాంటి వాళ్ళమే.
మనకే ఇచ్చాడు భగవంతుడు ఛాన్సు. దాన్ని నువ్వు ఏ రూపంగా శిల్పంగా చెక్కుకుంటావో అది నీ ఇష్టం. నీ ఆత్మ ప్రయాణాన్ని బట్టి, నీ ఆత్మస్థితిని బట్టి నువ్వు చెక్కుకో. కానీ ఎలాంటి వాళ్ళకైనా అందంగా తయారవ్వాలనే ఉంటుంది కదా. మరి ఆ అందంగా తయారవ్వాలంటే ఆ శిల్పం అందంగా ఎలా తయారవ్వాలో అలా అక్కర్లేని భాగాలన్నీ మనం తీసేస్తే అంత చక్కటి శిల్పంగా తయారవుతుంది. అలాగే మనం అందంగా తయారవ్వాలి, ఆనందంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న అక్కర్లేని ఆలోచనలు, మన భావాలు, మనం చేసే ధ్యానం ఎలా చేస్తున్నాం, దాని ఎనర్జీ బయటికి పోకుండా ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనం అన్నీ తీసేయాలి. ఎప్పుడైతే ఇవన్నీ తీసేస్తావో అప్పుడు ఏమవుతుందండి? దైవమే మనం. ఆయన చెప్పిన విషయంలో మనం ఆ దైవ స్వరూపులుగా మనం తయారవుతాం. మరి అందరికీ దైవంగా తయారవ్వాలంటే ఇష్టమా కాదా? మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయనతో సమాన స్థితిలో ఉంటేనే కదా మనం వెళ్ళేది. కాబట్టి మనం చేసే ప్రతి ఆలోచన చక్కగా పాజిటివ్గా ఉండాలి. ఏ ఆలోచన అయినా సరే పాజిటివ్. మనకు కష్టం వచ్చిందండి, నాకు పాజిటివ్ ఎలా వస్తుంది అనుకుంటాం. వీడి వలన కష్టం వచ్చింది, నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, ఇంకోటి రకరకాలు ఉన్నాయి. కానీ నేనేం చేస్తానంటే ఆ కష్టంలోనే ఏ జ్ఞానం నేర్చుకోవాలా అనేది నేను నేర్చుకుంటా. ఇది ఎందుకు వచ్చింది కష్టం? కార్యకారణ సంబంధం లేనిదే ఎవ్వరికి ఏది రాదు. అది సుఖమైనా అంతే, కష్టమైనా అంతే. ఎప్పుడైతే నువ్వు అలా ఎతుక్కుంటావో, ఎప్పుడైతే ప్రతి దాన్ని నువ్వు ఫేస్ చేస్తావో, అంగీకరిస్తావో, అప్పుడు అది కష్టమేం కాదు, ఇష్టమే. అంత చక్కగా మనం ఎదగాలి. ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవాలి. అంతేగాని అరే నాకే ఎందుకు వచ్చిందేంటి ఈ కష్టం అనుకోకూడదు. నీకు రావాలి కాబట్టే నీకు వచ్చింది. అలా ప్రతి నిమిషం కూడా మనల్ని మనం ప్యూరిటీగా తయారవ్వాలి. అలా పత్రిసారి ఎప్పుడైతే మనకి ఇవన్నీ ఇచ్చారో మనం ఇవన్నీ పాటిస్తూ ఉంటే, సార్ చెప్పిన మాట గుర్తొస్తుంది. భూమి మీద ఆట పాట అని చెప్పారు సార్ గారు ఒకసారి. చెప్పినప్పుడు నేను అంత ఎదగల అనుకున్నా, ఈయన అలాగే చెప్తాడమ్మా ఆట పాట అని. కానీ వస్తున్నాము ఓ పక్కన రోగాలతో, ఓ పక్కన సమస్యలతో. ఈయనకేంటి ఏసీ కారులోంచి వస్తాడు, గబగబా 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు అర్థమవుతా ఉంది ఆట పాట అంటే. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఆట పాటగానే ఉన్నాను. నేను వర్తమానంలోనే జీవిస్తున్నా. నేను ప్యూరిటీగా ఉన్నా. కాకపోతే ఇంకా నేర్చుకునేవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ భూమి మీద ఉన్నా. నేను నేర్చుకునేవి ఉన్నాయి, నేర్పవలసినవి ఉన్నాయి. అలా ఆ ఆట పాట అనేది అంత అద్భుతంగా చెప్పిన నిజంగా మొదటి గురువు పత్రిజార్. లేకపోతే ఇన్నాళ్ళు మనం ఎలా ఉన్నామండి? ఏడుస్తూ ఉన్నాం. చిన్న బాధ వచ్చినా సరే ఎంత ఏడుస్తున్నామో, బాధపడుతున్నామో ఉన్నాం. మరి కానీ ఈ రోజున ఆ జ్ఞానాన్ని ఆయన మనకు అందించి ఎంత చక్కగా తయారు చేశారో మనందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయటమే కాదు, మీరందరూ ఆ ధ్యానం చేసిన ఎనర్జీని చక్కగా దాచుకోండి. ఏదైనా భరించే శక్తి మన దగ్గర ఉంటుంది అనేది మరొకసారి మనందరం మనలోకి మనం ప్రయాణం చేసి ఈ విశ్వానికి ఉపయోగపడాలని కోరుకుంటూ, సమయాభావం తక్కువగా ఉంది. నాకు తెలిసిన 4 ముక్కల జ్ఞానంతో చెప్పాను. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. నైస్ ఫ్రెండ్స్. విమలా గారికి, నాగరాజు గారికి మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి మేడం సిస్టర్స్ మొత్తం మెడిటేషన్ ఉన్నారు. ఎందరికో ఎన్నో ఎక్స్పీరియన్స్. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా ఎక్కడున్నా వారి ద్వారా విశేషమైన సేవలు ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ మొత్తానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఇలాగే ఎందరో విశేషమైన సేవ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. దాంట్లో మరి మన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా డివైడ్ అయింది కదా. మన ఎన్టీఆర్ జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ గాంధీ గారు ఎక్కడున్నారంటే ఇక్కడ ర్యాలీలో ఉంటాను, ఇంకో రోజు ఎక్కడున్నారంటే ఇంకో చోట ర్యాలీలో ఉన్నామంటున్నారు. అట్ ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లాలో విశేషమైన ప్రచారం, విశేషమైన ర్యాలీలు ప్రచారం చేస్తున్న గ్రేట్ గ్రాండ్ మాస్టర్ గాంధీ గారి యొక్క అమూల్యమైన సందేశం. థ్యాంక్ యూ సార్. ముందుగా జగద్గురు
బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. వారిలో ఇప్పుడు సభను అలంకరించినటువంటి వ్యక్తులైనటువంటి కేవీ రావు గారికి, మరి వల్లూరు శివనాకృష్ణ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, నాగరాజు దంపతులకి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపుడికి నా యొక్క ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. మరి కేవీ రావు గారితో నాకున్నటువంటి పరిచయం ఏమిటంటే, అమావాస్య ధ్యానాలకి ఆయనతో పాటు కొన్ని చోట్లకి వెళ్ళాను నేను. ఆయన మొట్టమొదటి ఎప్పుడు ఏమంటారంటే విశ్వం అనే పదం వాడేవారు ఆయన ఎక్కువగా. ఇది చాలా గొప్ప పదం అండి. విశ్వం అంటే అది ఎంత విస్తృతమైన పదం అంటే, మనము అణుమాత్రంగా ఉన్న వ్యక్తులము ఒక ఆంజనేయ స్వామి అంత వ్యక్తిగా మనం మారుతాం ఆ పదం వాడితే. అంత అర్థం ఉంది దానిలో. సామాన్యమైన వ్యక్తులు ఏమో మాట్లాడుతూ ఉంటారంటే, నేను నాది, నాకింత డబ్బు ఉంది, నేను కోటేశ్వరుని, లేకపోతే నేను ఒక ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో, లేకపోతే ఒక ఎమ్మెల్యేనో అని కామన్గా బయట జనరల్గా మనం వింటూ ఉంటాం. విశ్వం అంటే ఒక అనంతమైన ఒక గొప్ప పదం అది. మరి నాకు కొంత భాగ్యం కలిగింది సార్తో కొన్ని అమావాస్య దినానికి వెళ్ళడం జరిగింది. మరి మేము యాక్చువల్గా ఇక్కడ కార్యక్రమం అనుకున్నప్పుడు మరి సార్ గుర్తొచ్చారు ఎమ్మటే నాకు. సార్ మరి ఆయన ఎప్పుడు షెడ్యూల్స్ బిజీగా ఉంటాయి, మరి ఎంప్లాయ్ ఆయన, మరి ఖాళీ ఉంటుందో లేదని చెప్పి ఒకసారి ఫోన్ చేస్తే, సార్ ఆఫ్టర్నూన్ చేశాను, సార్ లిఫ్ట్ చేయలే, ఆఫీస్లో ఉంటారు, ఈవినింగ్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒట్టి మాటలు కట్టుపెట్టు, గట్టి మేలు తలపెట్టు. ఊరికే వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవారి కంటే ఇట్లా గట్టి సాధన, ఒక గొప్ప సాధకుడు మరి ఉంటే ఆయన ద్వారా మనం ఎంతో ఎదుగుతాం. మనం ఊరికే మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదండి. కొండంత ఉపన్యాసం కంటే గోరంత ఆచరణ మన జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. మరి సార్ యొక్క సమయాన్ని నేను తీసుకోదలుచుకోలేదు కాబట్టి క్లుప్తంగా అంటే ఇప్పటిదాకా జరుగుతున్న సత్సంగం, సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆవేదన, లేకపోతే ఈ యొక్క బాధలు, అదే ఇవన్నీ పాపం ఆయన ఎంత తపన పడుతున్నారంటే, ఈ భూమి మీద ఒక సకల జీవకోటి కోసం, నోరులోని మూగజీవుల కోసం ప్రయత్నిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. మరి వేరే సంస్థలన్నీ కూడా వాళ్ళు ఆచరిస్తారు, కానీ వాళ్ళు ఎవరికి చెప్పరు. మనమే ఎందుకు చేస్తున్నాం ఈ భూమి మీద అంటే, ఇది మనందరము ఒక బాధ్యతగా మనం తీసుకున్నాం కాబట్టి, గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క లక్ష్యంలో భాగంగా మనం చేస్తున్నాం. ఇది పత్రిజీ గారి లక్ష్యమే కాదండి. బుద్ధుడు తాను ఉన్న కాలంలో మరి ఆయన ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఉపన్యాసాన్ని ఇలాగే కొన్ని వేల మంది వస్తారు, ఎంతోమంది రాజులు, యువరాజులు, ఎంతోమంది బౌద్ధ సన్యాసులు అందరూ వస్తారు. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు బుద్ధుడి యొక్క ఉపన్యాసం కోసం. ఆయన ఉపన్యాసం ఉదయం స్టార్ట్ అవుతుంది, కానీ ఆయన ఉపన్యాసాన్ని ఆయన ప్రారంభించట్లా. అందరూ సభ అంతా ఏర్పాటు చేశారు, కానీ సభ మీదకి ఆయన పిలుస్తారు, కానీ ఆయన మాట్లాడట్లా. పక్కన ఉన్నటువంటి నాబోటోళ్ళు ఎవరో సార్ మాట్లాడట్లేదు ఏంటని అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. అప్పుడు ఆ యొక్క ఉపన్యాసంలోకి ఒక రైతు వస్తాడు. మరి రైతు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రారంభిద్దామని చెప్పేసి ఆ బుద్ధ భగవానుడు మరి ఆ యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాడు. అంటే ఎందుకు ఆ రైతు రాగానే ఉపన్యాసాన్ని ప్రారంభించారు అంటే, అంతకుముందు రోజు ఏమవుతుందంటే, అతను ఒక ఆవు అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆవుకు ఒక చిన్న దూడ ఉంటుంది. ఆ దూడ ఆ ఆవు కోసం అంబా అంబా అంటే ఏడుస్తూ ఉంటుంది. మరి ఈ రైతు భోజనం చేద్దామని వెళ్తే అతని మనసు కలత చెంది భోజనం కూడా చేయకుండా ఆ అడవిలోనే అతను ఆవు కోసం, రాత్రిపూట కాబట్టి ఆవు కనిపించదు. అట్లా తెల్లవారు ఆందోళన చెందుతూ, మరి పొద్దున్నే బుద్ధ భగవానుడి యొక్క ఉపన్యాసం ఉంది, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ మరి అతను ఆందోళన చెందుతూ అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి వెతికి పొద్దున్నే అతనికి ఆవు లభిస్తుంది. ఆవుని తీసుకొచ్చి ఆ దూడని తీసుకొని అతను డైరెక్ట్గా ఆ బుద్ధ భగవానుడి యొక్క ఉపన్యాసానికి వచ్చేస్తాడు. అంటే ఈ బుద్ధ భగవానుడు ఏదైతే ఆ రైతు ఆందోళన చెందాడో, మరి ఈ లోపల ఆ కరుణ ఉంది కాబట్టి అతను వచ్చే వరకు ఆ ఉపన్యాసాన్ని ఆయన కొనసాగించాల. అలాంటి కరుణే మన యొక్క పత్రిజీ గారిలో ఉంది. మరి మనందరిలో కూడా అదే కరుణ మనము చూపిస్తూ సాటి జీవుల కోసం
మరి అలాగే మరి కృష్ణా జిల్లా అలాగే మరి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో ఒక మెగా ర్యాలీ చేయాలనేటువంటి సంకల్పంతో మరి శివనాకృష్ణ గారు నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ వెజిటేరియన్ మూవ్మెంట్కి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. మనందరి యొక్క లక్ష్యం ఒకటే, పత్రిక గారు ఏదైతే అహింస జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ ఉందో దానికోసం మనం పాటుపడి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మనందరం సంవత్సరానికి ఒక వ్యక్తి ఒక ర్యాలీ చేస్తే, మరి ఈ రోజున పిరమిడ్ సొసైటీలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రతిరోజు మనం కనుక అహింస శాకాహార ర్యాలీని కనుక నిర్వహించగలిగితే, మరి మానవుడు ఎంత అజ్ఞానంలో ఉన్నాడంటే, మరి మేము కూడా దీంట్లో ధ్యానం చేయకముందు మరి మాంసం తిన్నవాళ్ళమే, తెలియదు. మరి నా తండ్రికి తెలియదు, మా తాతకు తెలియదు, మా ముత్తాతకు తెలియదు, అలా వచ్చింది అది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన భవిష్యత్ తరాలకి మనము ఇది కాదు, ఇది ఆహారం కానే కాదు అని చెప్పేసి మనం తెలియచేయాలి. ఇది మనందరి బాధ్యత. ఈశ్వరుడు యొక్క సృష్టి మరి నాశనం అవుతుంటే మనం చూస్తూ ఉండలేం, ఎందుకంటే మనమే దేవుళ్ళం కాబట్టి. ఎక్కడో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి దేవుడు ఆడేవాడే దేవుడిని పత్రిజీ చెప్పారు. మరి ఇప్పుడు జీవనం, ఇప్పుడు మొన్న డిసెంబర్ 21కి ఏమైందంటే, మరి ధ్యాన జగత్గా ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసేసింది. ధ్యాన జగత్ పూర్తయిపోయింది. ఇక మిగిలింది శాకాహార జగత్, దీని తర్వాత పిరమిడ్ జగత్. మరి శాకాహార జగత్ కోసం మనందరం కూడా పాటుపడదాం. మరి అందులో భాగంగానే మరి త్వరలోనే ఒక మెగా ర్యాలీస్ మనము ప్రతి జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో జరుపుకోబోతున్నాము. మనందరం సిద్ధంగా ఉందాం. మీ వంతుగా మీ ప్రాంతాలలో మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం శాకాహార ర్యాలీ చేయడానికి. మరి సుబ్రహ్మణ్యం గారు ఆయన ప్రచార వాహనాన్ని ఇచ్చారు. ఆ వాహనంతో మేము మీ ప్రాంతానికి వస్తాం. మీ దగ్గరికి వచ్చి మీ ప్రాంతంలో శాకాహార ర్యాలీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి కేవీ రావు గారి ద్వారా విశ్వాత్మ యొక్క సందేశం తీసుకుందాం. ధన్యవాదాలు. ఒకసారి గాంధీ గారికి గట్టి క్లాప్స్ కొడదాం. ఎలా ఉందండి నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ వెజిటేరియన్ మూమెంట్? బాగుందా? ప్రతి నెల 2023 సంవత్సరంలో తెలంగాణలో ఎవ్రీ మంత్ ర్యాలీస్ జరుగుతున్నాయి. ఒక ర్యాలీ జరిగితే ఆ చుట్టుపక్కల ఒక 10 జిల్లాల ప్రెసిడెంట్స్, జిల్లాల ప్రముఖులు ఆ ర్యాలీ జరుగుతున్నప్పుడు ఆ టౌన్లో ఏదైనా వేరే సొసైటీకి సంబంధించిన గురువులు ఉంటే, వేరే ఆశ్రమాలు ఉంటే వాళ్ళని పిలవడం. ఒక మహా సంగీత ధ్యానం జరుగుతుంది 1000 మందితో. ఓకేనా? అనంతరం ఎందరో ప్రముఖులు, ఇట్లాంటి మహానుభావుల యొక్క సందేశాలు, ప్రముఖులందరి సందేశాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత వేరే సొసైటీ గురువులు కూడా వస్తారు. ఒక మహానుభావుడు అన్నాడు, వేలాది మందిగా ఒక చోట ఎక్కడైతే ధ్యానం జరుగుతుందో విశ్వం నుంచి అనంతంగా విశ్వమయ ప్రాణశక్తి అక్కడికి ఛానల్ అవుతుంది. ఆ శక్తి ద్వారా ఈ భూమి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం క్లియర్ చేయొచ్చు, యుద్ధాలు ఆపేయచ్చు, వచ్చే ప్రళయాలు, సునామీ, భూకంపాలను కూడా ఆపేయచ్చు. అటువంటి గొప్ప శక్తి అక్కడ ఉద్భవిస్తుందన్నారు. అటువంటి కార్యక్రమం ర్యాలీతో కూడా చేస్తున్నాం మనం అక్కడ. మనం ధ్యానం ద్వారా మన చైతన్యం 1000 రెట్లు 1,00,000 రెట్లు పెరుగుతుంది. ఆ సంకల్పం ప్రబలంగా ఉంటుంది. మనిషి సంకల్పం థాట్ పవర్ని యూజ్ చేసే టెక్నిక్స్లో వాక్ చేస్తూ, ఏంటండి, నడుస్తూ ఒక ఆలోచన మీద దృష్టి పెట్టడం అనేది కూడా ఒక టెక్నిక్ ఉంది. దాన్ని ఏమంటారంటే నైబర్హుడ్ వాక్ అంటారు. నడుస్తున్నప్పుడు మనసు ఏకాగ్రం అవుతుంది. నీ నడక మీద ఉండే దృష్టి ఏ ఆలోచనలు ఎక్కువ ఉండవు. అప్పుడు ఏ ఆలోచన మీద అయితే నీ మనసు పెడితే దానికి శక్తి పెరుగుతుంది. అలాంటిది వేలాది మందిగా ధ్యానం చేసి ఒక చోట ఆ చైతన్యంతో నడుస్తుంటే ఈ భూమి ఎంత ఆనందిస్తుందండి. ఆ ఆనందంలో ప్రతి ఒక్కరూ పులకిస్తూ ఈ భూమండల శ్రేయస్సు కోసము స్లోగన్స్ చెప్తుంటే ఎలా ఉంటుంది? నా ఒకే ఒక్క కోరిక, ఒక్కగానొక కళ, అహింసాయుత భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం, అదే నా దృఢ నిర్ణయం. ఈ భూమండలంలో ప్రతి మనిషి, ప్రతి జీవి శాకాహారులు అవ్వాలి, ప్రతి మనిషి శాకాహారులు అవ్వాలి అని చెప్పారు. ఒక గురువు ఒక 10 మందికి ధ్యానం చేసి వాళ్ళని ఎన్లైటన్ చేసేసి
అతని వర్క్ అయిపోయిందని వెళ్ళిపోతారు. ఈయన అన్నారు, చేతిలో చిల్లి గవం ఉన్నా లేకపోయినా, ఇద్దరు పిల్లలు ఇంట్లో, ఇంత చిన్నపిల్లలు ఉన్నా కానీ, ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ రేంజ్ జాబ్ చేస్తున్నా కానీ పక్కన పెట్టేసి విశ్వ కళ్యాణం కోసం ముందుకు వచ్చి, మీరు ఎందుకు వస్తారో నాకు తెలియదు, ఏం చూసుకొని వస్తారో నాకు తెలియదు, నా టార్గెట్ ఇది, మరి ఎంతకాలం నడుస్తారో నడవండి, ఎంతకాలం ఉంటారో ఉండండి, నాకు సంబంధం లేదు అని ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. ఆయన దగ్గర పొందారు, ఉండగలిగే వాళ్ళు ఉన్నారు, ఇంకా సాధన చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు, ఇంకా పెంచుకుంటున్న వాళ్ళు అంత స్వేచ్ఛనిస్తూ స్వేచ్ఛగా ఉంటూ, అసలు సిసలైన స్వేచ్ఛ అంటే ఆధ్యాత్మికత అంటే తెలియజేస్తూ, ప్రతి ఒక్కరిని గురువుగా చేస్తూ, అసలు సిసలైన గురుతత్వం అంటే ఏంటో తెలుస్తూ, అసలు సిసలైన గురువును తయారు చేసిన ఆ మహానుభావుడికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మీరు ధ్యానం చేసినా చేయకపోయినా నాకు పెద్దగా తేడా ఉండదు. మీరు మాంసాహారం మానేస్తే, శాకాహారిగా ఉంటే అది మీ ఎదుగుదలకి మొదటి అడుగు. ఏ జీవిని చంపుకుండడం ఎల్కేజీ, ఏ జీవిని కొట్టి హింసించుకుండడం 10th క్లాసు, ఏ జీవిని దూషించి బాధ పెట్టుకుండడం ఇంటర్మీడియట్, ఏ జీవి నీ కంట్రోల్లో ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, వాళ్ళని అణిచేసి కంట్రోల్లో పెడితే ఏమవుతుంది, ఆంక్షలు విధిస్తే, అలా ఆంక్షలు విధించకుండా ఉండడము డిగ్రీ. ఈ సృష్టిలో ఏ అణువు పట్ల కూడా వ్యతిరేక భావన లేకుండా ఉండడము పిహెచ్డి. ఈ స్థాయిని దాటిపోవడమే మహాకరుణ. నువ్వు ఎవరి పట్ల వ్యతిరేక భావన లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ ముందుకు వెళ్ళడం ఏంటి? ఇదివరకు శాకాహార ర్యాలీలు చేసేవాళ్ళం. హింస చూడో హంస పకడో, మాంసాహారం మానండి అని అంట. ఆ పదం నెగిటివ్ వర్డ్ కూడా లేకుండా అహింసలో హింస ఉంది కదా, ఆ వర్డ్ కూడా లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటే మహాకరుణ అని హిమాలయస్ నుంచి ఒక బ్యాచ్ వచ్చి మనకు అమరావతిలో పెట్టారు. అప్పుడు అన్నారు, బా మంచి ఓడి దొరికిందయ్యా, ఇప్పటి నుంచి మహాకరుణ వాడండి అన్నారు. అంత గ్రేట్ మాస్టర్. నేనే కనిపెట్టాలని లేదు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకుంటూ, ప్రతి ఒక్కరిలో గురుతత్వాన్ని తెలుసుకుంటూ అందరినీ ప్రోత్సహించి వెళ్తున్న ఆ మహానుభావుడు ఆఖరికి ఏమన్నాడంటే లాస్ట్లో, మీ తదనంతరం ఎవరు సార్ ఎవరన్నా ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించారు కదా, ఒక రాజు తన సామ్రాజ్యాన్ని తదనంతరం ఎవరికైనా అప్పచెప్తారు కదా, నా తదనంతరం ఎవరు లేరు, ఇక్కడ గురువు అనే కాన్సెప్ట్ లేదు, ఇక్కడ ఎవరైతే మాస్టర్స్గా తయారయ్యారో వారందరూ నా తదనంతరమే అని చెప్పు. ఆయన ఆచరణలో ఎంత వాస్తవం ఉందో ఆచరిస్తున్న మాస్టర్స్లో కూడా అంత వాస్తవం ఉంది చూపిస్తున్న గ్రాండ్ మాస్టర్స్ అందరి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఆయన పత్రి సార్ అంటే ఫిజికల్ కాన్షియస్నెస్ కాదు, పత్రిజీ మీన్స్ నాలెడ్జ్. ఆయన ముందు నుంచి ఆయన నాలెడ్జ్ని చూసే మనము అట్రాక్ట్ అయ్యాం. ఆయన జ్ఞాన చైతన్య ప్రతిరూపాలుగా తయారయ్యి ఆయన జ్ఞానాన్ని పుణుకుపుచ్చుకుంటూ, ఆయన ఫిజికల్ బాడీతో ఉన్నా లేకపోయినా ఆయన మన చెంతే ఉన్నారని ఫీల్ అవుతూ ఆ జ్ఞానాన్ని పంచుతూ ముందుకెళ్తున్న గ్రేట్ గ్రాండ్ మాస్టర్స్ అందరూ కూడా గట్టి క్లాప్స్ కొడదాం. ఈ మూమెంట్ని 3 times 10 times ఇంకా స్పీడప్ చేయడం కోసము విజయభాస్కర్ రెడ్డి గారు 2023 నుండి శివ ఏపీలో ఎవ్రీ మంత్ ర్యాలీ జరగాలి, నేషనల్ వైడ్ తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్ వైడ్కి తీసుకెళ్ళాలని ఫోర్స్ చేస్తూ ఉంటే ఏంటబ్బా ఇలా ఈయన వాయించి పడేస్తున్నాడా అనుకున్నాం. ఆ తర్వాత జూలైలో 2 భారీ ర్యాలీలు 3,000 మందితో పెట్టాం. మీరు చూస్తే అది ఒక 5,000 10,000 మందిలా కనిపిస్తారు. ఓకేనా? 2023లో ఒక 6 ర్యాలీస్ పెట్టాము. దాంట్లో నవంబర్ 11th ర్యాలీ ఒక 10,000 మందితో జరిగింది. ఆ నవంబర్ 11 పత్రి సార్ పుట్టినరోజు 2-3 చోట్ల జరిగినా కానీ విజయవాడ అది ప్రోగ్రామ్ చూసి తిరుపతిలో చీఫ్ గెస్ట్కి పిలిస్తే వెళ్తే అక్కడ ఒక 50,000 మంది వచ్చారు, కనువిందుగా ఉంది అని అనౌన్స్ చేశారంటే ఎంత సమూహం ర్యాలీలో పాల్గొన్నట్లుంటుంది, ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది. కాబట్టి విషయం ఏంటంటే ఒక మెగా శాకాహార ర్యాలీ, మహాకరుణ మహాయజ్ఞం ఎవ్రీ మంత్, నెక్స్ట్ మంత్ నుంచి ఏపీలో పెడుతున్నాం. ఫిబ్రవరి 9వ తేదీన తిరుపతి, మార్చ్ 9వ తేదీన విజయనగరం, ఏప్రిల్ 6వ తేదీన అనంతపూర్, జూలై 2nd ఆదివారం నాడు వైజాగ్, ఓకేనా, ఆగస్ట్ 15th
నా భూత నా భవిష్యత్ అన్న విధంగా మనం గుంటూరులో నిర్వహించుకోబోతున్నాము. ఆ తర్వాత సెప్టెంబర్లో కర్నూలులో చేసుకోబోతున్నాము, అక్టోబర్లో నెల్లూరులో చేసుకోబోతున్నాం, నవంబర్ నెలలో మనము 2023లో జరిగిన దానికి 3 times బిగ్గర్గా 3 రోజులు చేసుకోబోతున్నాము. ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేసుకోబోతున్నాము. ఆ రోజు వచ్చే వాళ్ళు వస్తారు. చాలా ప్రముఖుల్ని, వేరే సొసైటీ గురువుల్ని, ఇటువంటి మహానుభావుల్ని ఎంతో విశేషంగా లాస్ట్ టైం మనం November 11 చేసుకున్నాం కదా. కర్తాల్ ధ్యాన మహాచక్రంలో ఎంత ప్రాంగణం ఉంటుందో అంత ప్రాంగణం. కర్తాల్ స్టేజ్ 60x80, మనం వేసింది 60x50 సైజ్. కడతాల్ ప్రాంగణంలో ఆ స్టేజ్ మీద ఉన్న ఆ డిజిటల్ స్క్రీన్ కన్నా పెద్ద స్క్రీన్ పెట్టాం మనం. ఓకేనా? అది శాంపుల్ మాత్రమే. రాబో కాలంలో అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నాము. ఈ ఇయర్ ఎవ్రీ మంత్ 4th సండే తెలంగాణలో జరిగితే 2nd సండే ఏపీలో చేసుకోబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏపీ తెలంగాణలో జరుగుతూనే ఎవ్రీ స్టేట్లో ఒక ర్యాలీ పెట్టబోతున్నాం. దాంట్లో భాగంగా అతిపెద్ద ర్యాలీస్ ఢిల్లీలో ఒకటి, ముంబైలో ఒకటి పెట్టబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ తర్వాత సంవత్సరం ఇవి ప్యారలల్గా జరుగుతూనే ఫారిన్ కంట్రీస్లో న్యూయార్క్, డల్లాస్, అమెరికా, ఇంగ్లాండ్, ఇలాగా వేరే కంట్రీస్లో అద్భుతమైన సిటీస్లో ఎక్కడైతే పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడున్నారో, ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో, ఓకేనా, ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కడున్నారో వాళ్ళని కలుపుకుంటూ ముందే కమ్యూనికేట్ అయ్యి చేయబోతున్నాము. మరి ఢిల్లీలో చేస్తే ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఇయర్ November 11 ఇక్కడ పెట్టుకుంటున్నాం. మన భారతదేశ రాజధానిలో విజయభాస్కర్ రెడ్డి గారు అంటున్నారు, నా భూత నా భవిష్యత్ అన్నట్టు చేయాలి, మూవ్మెంట్ని 3 times స్పీడప్ చేయాలి. మనం ఢిల్లీ కానీ ముంబైలో పెడుతున్నప్పుడు స్పెషల్ ట్రైన్స్ వేద్దాం శివ. మీరు ఎలా చేస్తారో, ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు, నేను మీ వెంట ఉంటానని చెప్పి ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ వెజిటేరియన్ మూవ్మెంట్లో భాగంగా ప్రతి జిల్లాకి ఒక కమిటీ మెంబర్ని తీసుకున్నాం. ఆయన ప్రెసిడెంట్ అంటామో ఏమంటామో అదంతా తర్వాత ఫ్రేమింగ్ ఇస్తాం. దాంట్లో భాగంగా మన ఉమ్మడి కృష్ణా జిల్లాకి గాంధీ గారిని తీసుకున్నాం. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ బాలాజీ గారు ముందుకు వచ్చారు. అలాగే విజయనగరం జిల్లాకి రామారావు గారు, ఆ జిల్లా ప్రెసిడెంటే. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాకి కానవరం శ్రీనివాస్ గారు అంటారు, సంగిశెట్టి శ్రీనివాసరావు గారు, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు ఈ కమిటీకి. అలాగే వెస్ట్ గోదావరికి శివాజీ గారు, వెస్ట్ గోదావరి మీకు విశేషమైన సేవలు చేస్తున్నారు ఉమ్మడి వెస్ట్ గోదావరికి. మరి ఇక్కడ గాంధీ గారు. మనకు అద్భుతమైన గ్రాండ్ మాస్టర్ గుంటూరు జిల్లాకి శంకరరావు గారిని తీసుకున్నాం. తిరుపతి చిత్తూరు జిల్లాకి సంగీత బాబు గారు. అలాగే ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మన కృష్ణమోహన్ గారు. అలాగే మన ఉమ్మడి కడప జిల్లాకి మన అక్కడ ఆర్యవైశ్య పిరమిడ్కి చైర్మన్ మన సతీష్ గారు. ఎలా ఉందండి టీము? ఈ అద్భుతమైన టీంతో ఆ జిల్లాలో ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ఒక కమిటీ ఫామ్ చేసుకొని రేపు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ 2nd సండే ర్యాలీ జరుగుతుందని 1 year ముందే ప్రిపేర్ అయిపోయి ఆ జిల్లాలో ఏ గ్రామం కూడా ధ్యానం లేదు అనే కంప్లైంట్ లేకుండా ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో ధ్యానం పెట్టి ఈ ప్రోగ్రాం పెట్టబోతున్నాం. ఎలా ఉండిద్దండి? కడతాలో ఉంది పత్రియ ధ్యాన మహాగయం. ఎలా జరుగుతుంది? ఎన్ని కార్యక్రమాలు, అద్భుతమైన పిరమిడ్, ఎందరో మాస్టర్స్ని వాళ్ళు కలుస్తుంటే కొత్త వాళ్ళు మంత్రముగ్ధులు అయిపోయి, కనెక్ట్ అయిపోయి కొత్త క్లాసులు పెట్టి అద్భుతంగా తయారవుతున్నారు. ఇలాగా పిరమిడ్ సొసైటీని అణువణువున ధ్యానం అందించేటట్లు ఒక ర్యాలీ జరుగుతుందంటే ఒక 10 జిల్లాల ప్రెసిడెంట్స్, 10 జిల్లాల ప్రముఖులు, ఆల్ ఓవర్ ది ఇండియా ఉన్న ప్రముఖమైన మాస్టర్స్ రావడం, బ్రహ్మర్షులు అందరూ రావడం, కొత్త ఆలోచనలు, కొత్త సంకల్పాలతో పిరమిడ్ సొసైటీని 3 స్పీడ్గా తీసుకెళ్లాలన్న సంకల్పంతో నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ని ఎందరో మహానుభావుల యొక్క సంకల్పంగా బయటకు వచ్చింది. దానికోసం గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. ఎలా ఉంది? రెడీనా? మరి మన ఉమ్మడి జిల్లా గాంధీ గారి ఆధ్వర్యంలో
మన జిల్లాలో ప్రతి గ్రామంలో ధ్యానం క్లాస్ పెడదాం ఈసారి నవంబర్ 11కి. మన ఉమ్మడి జిల్లాలో ఈ గ్రామంలో ధ్యానం లేదు అనేది ఉండకూడదు. సిటీస్లో ఈ ప్లేస్లో ధ్యానం లేదనేది ఉండకూడదు. ప్రతి సెంటర్ నుంచి ఒక 21 డేస్ క్లాసెస్ పెడదామా? ప్రతి మాస్టర్ నా ద్వారా ఈ సంవత్సరం నవంబర్ 11th లోపల ఒక 21 డేస్ క్లాసెస్ పెట్టాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్దాలని కోరుకుంటూ, ఈ నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ద్వారా పిరమిడ్ సొసైటీలో జరిగే ప్రచారం కానీ ర్యాలీలు కానీ ముమ్మరంగా వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు గ్రేట్ గ్రాండ్ మాస్టర్ ఎవరండి? ఎలా ఉందండి ఆలోచన? కాబట్టి ఇది సంకల్పం. మరి ఈరోజు ఏ మాస్టర్ వస్తారు, ఏ మాస్టర్ ఉన్నప్పుడు ఈ థాట్ రిలీజ్ చేద్దాం అనుకుంటే కేవీ రావు గారే వచ్చారు. ఆయనతో కారులో వస్తున్నప్పుడు మాట్లాడుతున్న ఆయన ఎక్స్పీరియన్సెస్ మామూలుగా ముందే తెలుసు మనకు. ఆయన నోటి ద్వారా వింటుంటే గలగల ఎంత ప్యూర్గా, ఎంత లైట్గా, ఏంటండి అంటే ఇన్ ది సెన్స్ ఇంత సాధన చేసి ఇంత అనుభవాలు పొందిన వాళ్ళు బిగిసిపోయి ఉంటారు. ఒక గ్రూప్ ఫామ్ చేసి గ్రూప్లో ఇరుక్కుపోయి ఉంటారు. ఏ గ్రూప్లో ఇరుక్కోకుండా ఫిజికల్గా చెక్కలాగా ఇరుక్కోకుండా ఇంత ఫ్రీగా ఉన్నారంటే ఆయన సాధనలో అంత ప్యూరిటీ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఆయన విశేషమైన జ్ఞానంతో తడిసి ముద్దవుదాం. మరొకసారి ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీ అందరికీ ఒక అద్భుతమైన ఈ పిరమిడ్ 11వ వార్షికోత్సవానికి నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా నా ప్రణామాలు. ఎందుకంటే ఈ భూమి మీద ఒక శక్తి క్షేత్రం రావటం వేరు, ఆ శక్తి క్షేత్రం తన ఉనికితో ఉండటం వేరు. శక్తి క్షేత్రాలు అనేకమైన వచ్చినాయి ఈ భూమి మీద. ఆ శక్తి క్షేత్రాల ఉనికి కొనసాగిస్తున్నాయి కొన్నే. ఆ కొన్నిట్లో ఒకటి ఈ గరికపాటి ఆశ్రమం. ఈ పిరమిడ్ కేంద్రానికి 11వ వార్షికోత్సవం నన్ను ఆహ్వానించినందుకు ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే నేను ఈ రోజున ఇక్కడ మీ అందరితో నేనేదైతే పొందానో, నేనైతే అనుభవానికి తెచ్చుకున్నానో ఆ అనుభవాన్ని పంచడానికి కారణము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా. నేను లేను, నేనే ఉన్నాను. నేను లేను, నేనే ఉన్నాను. సో నా ఉనికిని నేను తెలుసుకుంటాకి, నేనే ఉన్నాననే ఉనికినితో ఉండటానికి సంపూర్ణ జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, ఇక ఏదైతే శివ గారు చెప్పారో ఒక సంకల్పం, ఈ భూమి మీద ప్రతి మానవుడికి వచ్చేటప్పుడు, ఈ భూలోకానికి వచ్చేటప్పుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేస్తానికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గొప్ప కార్యం యొక్క ఉనికిని కోల్పోయి మేనుతో ఉంటారు, అంటే భౌతిక శరీరంతో ఉంటారు. ఎవరైతే మేను నుంచి నేనుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే ఆ సంకల్పం యొక్క ఉనికితో ఉంటారు. అలాంటి సంకల్పాన్ని తీసుకొని ఏదైతే మహాకరుణ గొప్ప స్థితిని ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క ఉనికిని, వాటి యొక్క స్వేచ్ఛని ఈ భూమి మీద స్వేచ్ఛగా ఉంచు, స్వేచ్ఛగా ఉండు అనే ఒక వైఖరిని తీసుకొని ఆ వైఖరికి సంపూర్ణంగా అందరినీ సంసిద్ధపరుస్తున్న శివ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, గాంధీ గారికి, ఎవరెవరైతే అందులో భాగస్వాములు అవుతున్నారో వాళ్ళందరికీ కూడా
మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో నా ప్రణామాలు. ఎందుకంటే ఇందాక ఎవరో చెప్తే ఇది మన బాధ్యత అన్నారు. యాక్చువల్గా ఇది మన బాధ్యత కాదు, ఇది మన కర్తవ్యం కూడా కాదు, ఇది మన ధర్మం. కాబట్టి ఎవరైతే ఇది నా ధర్మం అనుకుంటారో, ఆ ధర్మంతో ఎవరైతే ఉంటారో అది గొప్పగా కొన్ని యుగాల పాటు ఆ ధర్మం ఈ భూమి మీద, ఈ భూలోకంలో శాశ్వతంగా ఉంటుంది. సో అలాంటి అద్భుతమైన ధర్మాన్ని బోధించి 2550 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉంటే ఆనాపానసతి మనం ఏదైతే సాధన చేస్తున్నామో ఆ సాధనకి కారకుడైనటువంటి గౌతమ్ బుద్ధుడికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఓకే ఫ్రెండ్స్, నేను ఏం పొందానో ఏం చేశానో అది మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే నాకు మిగతా ఏం తెలియదు. కేవీ రావు, ఏమీ రావు. ఎందుకంటే ఏమైనా వస్తాకి నేనేమి చక్కగా అంతకుముందు ఒక పూజ, ఒక స్తోత్రము, ఒక మంత్రము, ఒక నామస్మరణం, ఒక దేవాలయము ఇవేమి అలవాటు లేని వ్యక్తిని. చక్కటి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ మార్క్సిస్టుగా పనిచేసిన వ్యక్తిని. నాకు ఆహారం కావాలంటే 7 కిలోమీటర్ల బండి మీద వెళ్ళి అరగంట నుంచొని నాకు నచ్చిన మాంసాన్ని తెచ్చుకున్న మహానుభావుని. కాబట్టి ఉదయము టిఫిన్లో, మధ్యాహ్నం లంచ్లో, రాత్రి డిన్నర్లో మొక్క లేకపోతే మింగుడు పడేది కాదు. ఎక్సెప్ట్ ఈ భూమి మీద మానవ మాంసం తప్పించి అన్ని మాంసాలు తిన్న మహా వ్యక్తిని. అర్థమైనా? నా అంత గొప్ప వ్యక్తి నాకు తెలిసి నేను తప్పించి ఎవరు ఉండరు. ఎందుకంటే అలాంటి నన్ను సాధనలోకి తీసుకొస్తాకి ప్రయత్నించని వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు ఈయనకి ధ్యానం నేర్పడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్క మాస్టరు ఈయనకి ధ్యానం నేర్పడం కంటే కూడా మనం ధ్యానం మానేయటం మంచిదనే స్థితికి వెళ్ళిన వాళ్ళే. అంటే ఎలాంటి వ్యక్తినంటే ఇందులో నేనేం ఫీల్ అవ్వక్కర్లా, అది వాస్తవం. బ్రహ్మర్షి పత్రి సార్ వచ్చి కేవలం ఒక పిరమిడ్ కడుతుంటే అక్కడ నేను నుంచుంటే 3 కుటుంబాలుంటే 5గురికి షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చేతులు వెనక్కి పెట్టుకున్న వ్యక్తిని నేనే. అంటే నేను ఎంత మంచిగానో చూడండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ రోజున అద్భుతంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి తెలియజేస్తూ కొన్ని సంవత్సరాల క్రితమే డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలను స్టార్ట్ చేస్తే డిసెంబర్ 21 స్టార్ట్ చేస్తే ఎవరికి లేదు అది డిసెంబర్ 21 ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని. నిన్న ధ్యాన జగతని డిక్లేర్ చేసిన తర్వాత అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇది రాబడుతుందని తెలిసిన వ్యక్తి నాకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే నేను చేతులు వెనక్కి పెట్టుకున్న వ్యక్తిని. నేనేం ఫీల్ అవ్వక్కర్లా. ఎవరైనా ఏదైనా అడిగితే ఈ భూమి మీద కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు. అందులో పెద్ద మోసగాడు బ్రహ్మర్షి పత్రి అని వ్యతిరేకించిన వ్యక్తిని నేను. అర్థమైందా? సో అలాంటి నేను ఒక సాధకుడిని అయిన తర్వాత, ఒక శోధన మొదలెట్టిన తర్వాత, ఆ శోధన ఎంత గొప్పగా జరిగిందంటే పక్షుల్ని వేటాడిన, పక్షుల్ని ఆహారంగా తీసుకున్న వాల్మీకి బోయవాడి నుంచి రాముడి యొక్క చరిత్రనే ఈ భూమికి పరిచయం చేసిన వ్యక్తికి ఎలా అయ్యాడో నాలో అంతకంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ మార్పు ఉంది. ఎందుకంటే ఒక వాల్మీకి బోయవాడిగా ఉండి రాముడి యొక్క ఆయనాన్ని చూసి, ప్రయాణాన్ని చూసి రామాయణాన్ని ఈ భూమికి అందించాడు. నేనే రామాయణాన్ని అందిస్తున్నా, నా ఆయనాన్ని మాత్రమే అందిస్తున్నా. ఎందుకంటే ఈ భూమి మీద ఇంకొకరి ఆయన తెలుసుకోవడం ఈజీనే,
వాడి ఆయనం తెలుసుకోవడమే కష్టం. ఎందుకంటే మనందరము కూడా మిగతా వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని చాలా చక్కగా చెప్పగలం, వాడికి కూడా తెలియనంత గొప్పగా చెప్పగలం. కావాలంటే చూసుకోండి, ఇంటికి వెళ్ళినా కూడా గుర్తు తెచ్చుకోండి. మీరు ఇలా కాకుండా ఇలా మాట్లాడితే బాగుండేది, మీరు ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేది. మళ్ళీ నెగిటివ్గా చెప్పని వాళ్ళు కూడా ఉన్నాం, పాజిటివ్గా కూడా చెప్తాం, మీరు ఇలా సరి చేసుకుంటే బాగుంటుందని. కానీ వాడు అలా సరయ్యాడో లేదని చూసుకునే వ్యక్తులు నాకు ఎవరైతే ఉంటాడో వాడిలో తన ప్రయాణం చేయగలిగినోడు, వాడే ఈ భూమి మీద భగవంతుని స్థితికి వెళ్ళగలడు. సో కాబట్టి ఎవరైతే తనని తాను చెక్కుకోగలుగుతాడు, ఇందాక మేడం గారు చెప్పారు, తనను తాను సరి చేసుకోగలుగుతాడు, ఒక రోజుకి తను సరై కనపడతాడు కాబట్టి తనే మార్గనిర్దేశకుడు అవుతాడు. సో ఈ భూమి మీద బ్రహ్మర్షి పత్రి సారు అనేక ఆశ్రమాల దగ్గరికి, అనేక యోగుల దగ్గరికి, అనేక క్షేత్రాల దగ్గరికి వెళ్ళి తనని తాను తయారు చేసిన తర్వాత ఈ విశ్వంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మాధవుడు కూడా, భౌతిక శరీరం తీసుకున్న మాధవుడు కూడా తనలో ఉన్నటువంటి మాధవత్వాన్ని తెలుసుకోవాలని, ఆ మాధవత్వం ప్రయాణం చేయటం, ఆ మాధవత్వం యొక్క ఉనికిని తెలుసుకుంటాకి ఏమీ చేయక్కర్లేదు. వాడు కూర్చొని వాడిని వాడు గమనించుకుంటే చాలు, వాడిలోని మాధవత్వాన్ని తెలుసుకొని దైవత్వం వైపు వెళ్తాడని, దివ్యాత్మ స్వరూపుడు అవుతారని మొట్టమొదటగా సామాన్యుడి దగ్గర నుంచి అసామాన్యుడి వరకు తెలియజేసిన ఏకైక మాస్టర్ నాకు తెలిసి బ్రహ్మర్షి పత్రి సార్. మిగతా వాళ్ళు బోళ్ళంతమంది బోళ్ళని చెప్పుండొచ్చు. ఒక సామాన్యుడు కూడా తన ఉనికిని తను తెలుసుకుంటే ఎంత గొప్ప స్థితిలో ఉంటాడని తెలియజేసిన వ్యక్తి బ్రహ్మర్షి పత్రి సారు. సో ఆ బ్రహ్మర్షి పత్రి సార్ యొక్క ఆయన చెప్పిన బోధనల వలన, ఆయన బోధించిన జ్ఞానం వలన అసలు నాకు ఒక డౌట్ ఉండేది, ఈయన చెప్తున్నారు ఇవి కరెక్టా తప్ప. ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఆయన ఏం చెప్పినా కూడా ఇది కరెక్టా తప్ప. ఇప్పుడు ఆయన వెళ్ళి అడగను, అలానే శివగారిని కూడా అడగను. ఎందుకని? శివగారు చెప్తారు, బ్రహ్మర్షి పత్రి గారు చెప్తే అది కరెక్టే, లేకపోతే ఎందుకు చెప్తారు అలా? పత్రి సార్ని వెళ్ళి అడిగితే ఏం చెప్తారు? నేను చెప్పింది కరెక్టే, నువ్వెవడు కాదంటా తప్పంటాకి అంటారు. మరి అది కరెక్ట్ అని తెలుసుకోవాల్సింది ఎవరు? నేను మాత్రమే తెలుసుకోవాలి. ఆ నేను మాత్రమే తెలుసుకుంటా ప్రయత్నించాను కాబట్టి ఇవాళ నేను మీ అందరి దగ్గర కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నాను. నా ప్రయాణానికి, నా విశ్వ ప్రయాణానికి ఈ భూమి మీద కారణం నేనే. నాకు మార్గ నిర్దేశకాలు ఉపదేశించిన వ్యక్తి. నన్ను అజ్ఞానం అనే పదం నేను వాడను, ఎందుకంటే అప్పుడున్న జ్ఞానాన్ని అజ్ఞానం అంటారు, అంతేగాని అజ్ఞానం అంటే తెలియకపోవడం కాదు. నేను 10th క్లాస్లో ఉన్నాను, నాకు 10th క్లాస్లో ఎంత జ్ఞానం తెలుసో అంతే జ్ఞానం తెలుసు, దాన్ని అప్పుడున్న జ్ఞానం అంటారు. నేను డిగ్రీకి వస్తే డిగ్రీ జ్ఞానం తెలుస్తుంది. కాబట్టి నేను 10th క్లాస్లో ఉండి డిగ్రీ జ్ఞానం గురించి తెలియనప్పుడు నేను అజ్ఞాని. నేను డిగ్రీలో ఉండి పీజీ జ్ఞానం తెలియనప్పుడు నేను అజ్ఞాని అనుకుంటాను. జనరల్గా అజ్ఞాని కాదు. సో నేను అలా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏం చెప్పినా కూడా ఇది కరెక్ట్ కాదు, మీరు చెప్పేది మీకు ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా, మీరు ప్రూఫ్ చేయగలరా అని అడిగి ప్రశ్నించి ఆ ప్రశ్నకి ఎవ్వరూ ఆన్సర్ చెప్పకపోతే ప్రశ్నకి సమాధానాలు ఎత్తుక్కుంటూ బయలుదేరిన వ్యక్తిని నేను. అందుకనే ఇందాక చెప్పారు సారు, మీ అందరికీ నా అనుభవాలు కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పత్రి సార్ ఏం చెప్తారంటే, సాధన చేయండి, సాధన ద్వారా మీరు పొందిన అనుభవాలు మాత్రమే పంచండి, సజ్జన సాంగత్యం చేయండి,
సజ్జన సాంగత్యం ద్వారా మీరు సత్సంగం ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని మాత్రమే పంచండి. స్వాధ్యయనం చేయండి. మీరు స్వాధ్యయనం ద్వారా మిమ్మల్ని మీరు ఏ అధ్యయనం చేసుకొని మీ స్థితిని మార్చుకున్నారో దాన్ని మాత్రమే పంచండి. సో నేనైతే సంపూర్ణంగా విశ్వసించింది, సంపూర్ణంగా అంగీకరించింది బ్రహ్మర్షి పత్రి సార్ని. నేను 2007 ఆగస్టు 6న ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా. చాలా క్లారిటీగా నా పుట్టినరోజు నాకు తెలియదు, కానీ నేను నా ప్రాపంచిక జీవితాన్ని నుంచి నా ఆధ్యాత్మిక ప్రయాణం చేయడానికి 2007 ఆగస్టు 6. ఇక్కడ కూడా నేను ఏదో గొప్పగా నాకు ధ్యానం నచ్చేసి ధ్యానం బాగా చెప్పేస్తున్నారు కానీ ధ్యానంకి వెళ్తే బాగుంటుందని రాలేదండి. ఎవరన్నా అలా అనుకుంటే కరెక్ట్ కాదు. నేను ధ్యానంలోకి వస్తానికి ఒక మేడం కారణం, దుర్గాభవాని మేడం. ఆ మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో నా భార్య నాకంటే 2 సంవత్సరాల ముందే ధ్యానంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు నానా ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నాలు చేసింది. మా వారు ధ్యానం అయిపోతే గొప్పోడైపోతాడని ఎన్ని ప్రయత్నాలు చేసిందంటే, ధ్యానం చేయండి సార్ అని. చేస్తే ఏమొస్తాను, బోళ్ళు అంత వస్తాను. ఆ బోళ్ళు అంతా నువ్వు తెచ్చుకో, నాకు అక్కర్లేదు అన్న. బోళ్ళు అంత వస్తుంటే ఏ బోళ్ళు అంత వచ్చి ఇవాళ మంచి వంశీకిరణ్ గారు అని వచ్చారండి, చాలా అద్భుతంగా చెప్పారు. శాకాహారం తినాలంటే మనకు దంతాలు ఎందుకు ఇచ్చారు, జీవరాశులను ఎందుకు ఇచ్చారు, శాకాహారం తింటే ఆ జీవరాశులన్నీ ఏమైపోతాయి, ఆ మాంసం కొట్టుకునేవాడు ఎలా బతుకుతాడు, అమ్ముకునేవాడు ఎలా బతుకుతాడు అని చెప్తే, నాయన నీకు ఒక నమస్కారం ఉంది. ఇలా కాదని అందరూ చెప్పిన తర్వాత అలా బండి శ్రీనివాసరావు గారు, తటవర్తి రాఘవరావు గారు, అంటే చాలా చాలా సీనియర్ మాస్టర్లు అన్నారు, నందప్రసాద్ గారు, వీళ్ళందరూ నాకు ధ్యానం చెప్తానికి ప్రయత్నించిన వాళ్ళు. కానీ ఏ ఒక్కరు ఒక గంట నాతో కూర్చుంటే 1 గంట 5 నిమిషాల తర్వాత సార్ థ్యాంక్ యూ సార్ అనేవాళ్ళు. ఎందుకంటే ఈ థ్యాంక్స్ చెప్తే తలనొప్పిపోద్ది నా ఉద్దేశం. ఇందులో ఒక సీనియర్ మాస్టర్ అయితే మా ఆవిడకి ఒక మాట చెప్పారంట. మా ఆవిడ ఇంటికి వచ్చి బాధపడింది. ఏంటంటే, మీ ఆయన పూజకి పనికిరాని పువ్వు, నువ్వైనా ధ్యానం అనే కానీ మీ ఆయన మాత్రం ధ్యానం చెప్పమని మమ్మల్ని తీసుకురాబాకన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. మా ఆవిడ వచ్చింది, మీరు నిజంగా పూజకి పనికిరాని పువ్వే అని. అదేంటమ్మా 2 పిల్లలు పుట్టేశారు ఇంకా పనికిరాని అంటామండి. అంటే నా పరిస్థితి అది. దానికోసం మా ఆవిడ ఏం చేసింది, సరే మా అందరినీ కలిసి, అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా ధ్యానులు, నేను ఎప్పుడు మా ఆవిడ అపోజ్ చేయలేదు మీరు ధ్యానంకి వెళ్ళొద్దని. కానీ ధ్యానం పౌర్ణమి ధ్యానం అని వెళ్ళిపోతే వెళ్ళిన 1 గంట ఫోన్ చేసాను ఎప్పుడు వస్తావని. బ్రహ్మర్షి పత్రి సార్తో 3 రోజుల ప్రోగ్రాము గోదావరి జిల్లాలో ఉంటే పట్టిసీమ ప్రోగ్రాం ఉంటే వెళ్ళిన వెంటనే ఫోన్ చేసేవాడిని, ఎప్పుడు వస్తావని. మా పిల్లలకి స్కూల్ సెలవులు ఇవ్వకపోయినా సెలవులు పెట్టించి వాళ్ళని తీసుకుని వెళ్తే ఇంకెందుకు మా మామగారికి ఫోన్ చేసి ఏమని, అయ్యా మా ఆవిడ సన్యాసంలోకి వెళ్ళిపోయింది ధ్యానం అని, మా ఆవిడని మీరు తీసుకెళ్ళిపోండి, పిల్లల్ని కూడా మీరు తీసుకెళ్ళిపోండి, పిల్లలు కూడా స్కూల్ మానిపించేస్తున్నాను. అంటే నా పరిస్థితి చూడండి, ఎందుకు చెప్తున్నానంటే, నేను అప్పుడున్న నా స్థితి, అప్పుడున్న నా జ్ఞానం, అలాంటి నేను వీళ్ళందరూ మాట్లాడుకున్నారు, ఎలాగైనా కేవీరావు గారికి ధ్యానం నేర్పాలి. ఎవరో చెప్పారు మా ఆవిడకి ఏమని, ఇలా కాదమ్మాయి మీ ఆయన ధ్యానంలోకి రావాలంటే ఏమీ లేదు, మీ ఆయన ఫుల్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ధ్యానం చెయ్యి, మీ ఆయన ప్రజ్ఞాత్మ వస్తుంది, నీ ఆత్మ టచ్ అవుతుంది, ఆయన ధ్యానం వచ్చేస్తుందని చెప్పారంట. ఈవిడ మంచి నిద్రలో ఉన్నప్పుడు కూర్చొని ధ్యానం చేసేది, అర్ధరాత్రి లేవగానే ఈవిడ దయ్యంలా కనపడేది నాకు. ఇదేంటి అంటే, మీరు ఊరుకోండి మీకేం తెలుసు అంటది. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది ఏంటి, ఇప్పుడు నన్ను ఎలాగైనా ధ్యానంలోకి దింపాలి. కాబట్టి ఆవిడ ఏం చేసింది, ఎవరో చెప్పారు ఆవిడకి. సో మనం బాగా డీప్ దీంట్లోకి వెళ్ళిపోతే మన సోల్ జర్నీ జరుగుతుంది. కాబట్టి
ఆయన డీప్లో ఉన్నాడు కాబట్టి ఆ సూపర్ కాన్షియస్లోకి వెళ్తాడు కాబట్టి ఆయన ప్రజ్ఞాత్మ బయటకు వస్తుంది. ఆయన ప్రజ్ఞాత్మక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ధ్యానం అయిపోతుంది అని అంది. అని అప్పుడు చెప్పలేదులేండి. ఇక నేను చూసి భయపడి పక్క రూమ్లో పడుకోవడం మొదలెట్టా. ఇప్పుడు ఈ అర్ధరాత్రి ఏం చేస్తా నేను? అంతే కదా, అర్ధరాత్రి లేచి ధ్యానం చేస్తా, పక్కన కూర్చొని ధ్యానం చేస్తుంటే నా పరిస్థితి ఏంటి? సో మళ్ళీ పక్క రూమ్లోకి వెళ్ళి పడుకున్నా. సరే మా ఆవిడ అనుకుంది ఈయన ఎలాగైనా ధ్యానం చేయలేకపోతుందని చెప్పి అందరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. ఏంటి ఆ ప్లాన్ అంటే, మా ఇంట్లోకి రాగానే హాలు, 2 బెడ్రూమ్లు ఉంటాయి, కిచెను, వాష్రూమ్ అన్నీ ఉంటాయి కదా. హాల్లోకి ఎంటర్ అవగానే హాల్లోకి ఎంటర్ అవుతాం. అందుకని ఏం చేశానంటే, ఏమండి అంది. ఏంటమ్మా అన్నాను. ఒక 40 రోజులు మన ఇంట్లో క్లాస్ పెడతానని అంది. సరే పెట్టుకోండి, నాకేం ఇబ్బంది పెట్టుకుంటాకి. కాకపోతే నాకు మంచి అలవాటు ఉంది, పేక ఆడుకుంటామండి చక్కగా. ఇంట్లో ఎప్పుడు ఉండేవాడిని కాదు. సో ఇంట్లోకి రాగానే హాల్లోకి ఎంటర్ అవగానే పెద్ద మాస్టర్ ఎవరో ఒకరు సీనియర్ బండి శ్రీనివాసరావు గారు అని అప్పుడు ఉన్నటువంటి చాలా సీనియర్ మాస్టర్లు వాళ్ళు క్లాస్ చెప్తూ ఉండేవాళ్ళు. సజ్జన సంఘటన జరుగుతూ ఉండేది. నేను రాగానే మా ఆవిడ అనేది మా సార్ అండి అని పరిచయం చేసేది. వాళ్ళు నమస్తే సార్ అని కూర్చోమనేవాళ్ళు. ఇప్పుడు నాకు ఫస్ట్ రోజు నాకు బాగానే ఉంది. రాగానే బిస్కెట్లు, టీ, ఆ మాస్టర్ని పరిచయం చేయడం ఇది బాగానే ఉంది. 2 రోజులు చూసి నాకు ప్యాకెట్కి వెళ్తానికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక తెలివి ఉంటుంది కదా. నేనేం చెప్పానంటే మా ఆవిడకి, ఇలా కాదు, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ధ్యానం వింటాక సజ్జన సంగతి చేసుకుంటూ వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వెనకాల డోర్ తీసేయి, నేను వస్తాను, స్నానం చేసి వచ్చేసి కూర్చుంటాను అన్నాను. మా ఆవిడ అనుకుంది, మా ఆయన మారిపోయాడు, అసలు ఈ క్లాసులు పెట్టగానే మారిపోయాడు, అందుకే చెప్పారనుకుంటే అందరూ పెట్టమన్నారని చెప్పి తలుపు తీసింది. నేను రావటం, స్నానం చేయటం, బట్టలు వేసుకోవడం, వెళ్ళిపోవడం, ప్యాకెట్ ఆడిచ్చేయటం. ఎప్పుడు వచ్చానో తెలీదు. 40 రోజులు క్లాసులు అయిపోయింది. మళ్ళీ 40 రోజులు పిల్లల కోసం పెట్టింది. ఈ 80 రోజులు ఏ రోజున నేను ధ్యానం చేయలేదు, ధ్యానం గురించి వినలేదు. ఎవరు చెప్పినా కూడా నమస్కారం సార్ అని చెప్పేవాడిని అంతే. ఇలా ఉన్నా నేను ఒకరోజు ఇలాగే ఈ స్కెచ్లన్నీ అయిపోయినాయి కదా, ఇంకేం చేయాలో తెలియక సరే అని వదిలేశారు కొన్ని రోజులు నన్ను. ఇంకెందుకులే, ఆయన పని ఏదో చేసుకున్నాడు, కనీసం మన ధ్యానాన్ని డిస్టర్బ్ చేయట్లేదు, మనం సాధన చేసుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. అక్కడికి ఒక దుర్గా భవాని మేడం అని ఒక ఆవిడ వచ్చింది, వైజాగ్ ఆవిడ. ఎందుకు నేను చూస్తాను మీ సార్తో, మీ వారితో నేను మాట్లాడుతాను అన్నాను. సరే వెళ్ళమ్మా మేము రాము, మా అందరి ప్రయత్నాలు అయిపోయినాయంటే ఆవిడ ఎంటర్ అవుతుంది. నేను అప్పుడే డ్రెస్ వేసుకొని తాళం వేసి బయటికి వెళ్తున్నాను. ఇలా వెళ్తున్నప్పుడు కార్ పార్కింగ్ ఇది ఉంటుంది, దాంట్లోంచి వెళ్తుంటే ఎదురొచ్చింది. సార్ నమస్తే సార్ అంది. నమస్కారం అమ్మా అన్నాను. మీరు సృజన వాళ్ళ హస్బెండ్ అని అడిగింది. అంటే మా భార్య పేరు సృజన. కాదు మేడం, మా ఆవిడే సృజన అని చెప్పి. అర్థమైందా? అదేంటి సార్, నేను అడిగింది అదే కదా, మీరు అలా అడగలేదండి. మా ఆవిడ వల్ల నన్ను గుర్తించారు, నేనేమంటున్నా నా వల్ల మా ఆవిడని గుర్తించండి అని చెప్పాను. అంటే మీకు చాలా పొగరు ఉందండి అంది. ఆత్మాభిమానం అంటారు, పొగరు అంటారు దాన్ని అన్న. ఆత్మాభిమానం అంటే తెలుసా మీకు అంది. మరి దాన్ని అంటారు మేడం, మీరు మా ఇంటికి వచ్చి నేను కనపడితే నేను సృజన వాళ్ళ ఫ్రెండ్ అండి అని చెప్పాలి, కానీ మీరు వచ్చి నన్ను ఏం అడిగారు, నన్ను ప్రశ్నిస్తూ సృజనాన్ని కోట్ చేశారు, అది కరెక్ట్ కాదు కదా మేడం అన్నాను. ఆవిడ ఏమనుకుందో ఏమో, అయితే నేను మీకోసమే వచ్చానండి అంది. మేడం నేను పని నుండి వెళ్తున్నాను, మీతో నేను ఇప్పుడు ఉండలేను, మాట్లాడలేనండి అంటే మీకు ఆడవాళ్ళంటే భయమా అంది. నాకెందుకు మేడం ఆడవాళ్ళంటే భయం, మీరు ఏమన్నా కొరికేస్తారా, ఏం చేసేస్తారు, పర్లేదు చెప్పండి అన్నాను. ఆవిడకి ఒకటి నచ్చింది, ఆవిడకి ఒకటి దొరికింది పాయింట్. ఏంటంటే ఈయన ఆడవాళ్ళంటే భయం అనే అహంకారం ఉంది కాబట్టి ఆగుతాడని అది అర్థమైంది అనుకుంటా ఆవిడకి. అయితే మీతోనే మాట్లాడండి. ఇప్పుడు కాదులే మేడం అన్న. కాదు ఇప్పుడే మాట్లాడాలండి మేడం. ఇలా మాది అపార్ట్మెంట్ క్వార్టర్స్ కదా, చుట్టూ బ్లాక్స్ ఉంటాయి, ఒక 20 మంది పైనే కనపడతారు. మేము బయట నుంచి ఉంటే 20 మంది పైనే కనపడతాం. అదేంటండి, మీరు ఆడవాళ్ళు నేను మగవాళ్ళని, అందులో మా ఆవిడ కూడా లేదు. మీకు నాకు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు నేతో మాట్లాడుతున్నారు కూడా నాకేం ఇబ్బంది లేదు, మీకు అసలైన ఇబ్బంది ఆ చుట్టూ చూస్తుంటారు మేడం, అనవసరంగా ఇది ఎందుకు, మా ఆవిడ ఉన్నప్పుడు రండి మాట్లాడదాం అన్నా. అయితే మీకు ఆడవాళ్ళంటే భయం అనమాట అంది. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చింది. నాకెందుకు భయం మేడం, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు, ఎంతమంది, నాకు అసలు భయమే లేదన్న. అందుకైతే మరి ఎందుకు మాట్లాడరా అంది. సరే మాట్లాడాను. ఇక్కడ కాదండి, మరి ఎక్కడన్నా పిరమిడ్కి రండి మాట్లాడదాం అంది. పిరమిడ్కి నేను ఎందుకు రావాలి, నేను రానన్నా. అయితే భయం అనమాట మీకు అంది. సరే పిరమిడ్కి తీసుకెళ్ళింది. ఇదేనండి
ఈ మధ్యలో 4 సార్లు భయం 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 పిరమిడ్లో కూర్చోబెట్టిందండి. ఫస్ట్ టైము నన్ను పిరమిడ్లో కూర్చోండి, కళ్ళు మూసుకోమంది. ఎందుకు మూసుకోవాలన్నా? భయమా అంది. కళ్ళు మూసుకున్నా. అంతే, ఫస్ట్ జరిగింది ధ్యానం అదే నా జీవితంలో. 2007 ఆగస్టు 6న పిరమిడ్లో కూర్చున్నాక ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. 45 నిమిషాల తర్వాత బయటకు వచ్చాను నేను. 45 నిమిషాలు ఏ మ్యూజిక్ లేకుండా, ఏ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కళ్ళు మూసుకొని కూర్చునిపోయా. ఏం జరిగిందనేది నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనేం ఎక్కడికి వెళ్ళాలి? బయటకు వచ్చాను. దుర్గాభవాని మేడం గారికి నమస్కారం పెట్టాను, అమ్మ థ్యాంక్స్ అని చెప్పాను, వెళ్ళిపోయాను అంతే. ఇంటికి వెళ్ళి కూర్చొని 10 గంటలు కూర్చునిపోయా. ఆ రోజున నైట్ 10 గంటల పాటు ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం కూడా లేదండి. దివాన్ కాట్ ఉంది, దివాన్ కాట్ మీదలో కూర్చున్నాను 10 గంటలు. మార్నింగ్ 6 గంటల వరకు లెగవలేదు. ఇది నా ధ్యానం, మొట్టమొదటి ధ్యానం. అలా కూర్చున్నాను. ఆ కూర్చున్నప్పుడు జరిగిన అనుభవాలు అప్పుడు బాగానే ఉంది. ఇక తర్వాత నుంచి ఏం డ్యూటీ, ఇక డ్యూటీ లేదు, ఏం లేదు. ఇక డ్యూటీ ఎందుకు, డ్యూటీ కంటే బాగుంది. ఇప్పుడు మా ఆవిడ గౌరవం వచ్చింది, ఏమని? ఈ ధ్యానం చేస్తున్నాడు ఫీలింగు, కాబట్టి ఏది కావాలంటే అది పెడుతుంది. డ్యూటీకి వెళ్ళినప్పుడే సరిగ్గా పెట్టేది కాదు. డ్యూటీ నా పని కదా, ఇది నా పని కదా, ఆవిడ పని కదా అని ఆవిడ అనుకుంటుంది. ఇప్పుడు నేను ఆ స్థితిలో ధ్యానం చేస్తున్నప్పుడు మ్యూజిక్ పెట్టుకోకుండా ధ్యానం చేశాను. మ్యూజిక్ పెట్టుకోకుండా చేసేవాడిని. ధ్యానం చేస్తే ఏడ్చేస్తున్నాను. ఏడుస్తున్నాను నాకు తెలీదు. నేను కప్పుకున్న దుప్పటి మొత్తం తడిసిపోయిందండి. అంటే అంత ఏడ్చానో చూసుకోండి. మర్నాడు పొద్దున్నే మా పైన ఆయన ఉన్నాడు, మా బ్యాచ్మేట్, మేము ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాం. ఆయన వచ్చి, ఏంట్రా బాబా మా చెల్లి రాత్రి బాగా కొట్టింది అన్నాడు. ఏంటి మీ చెల్లి కొడతాం ఏంటంటే, ఏంటి అంత ఏడుస్తున్నావు, ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చావు రాత్రి అంతా ఏమైంది అన్నాడు. మరి నాకు తెలియదురా ఏమి ఏడ్చానో నాకు తెలియదు అని చెప్పా. మా ఆవిడ తలుపు వేసుకుని గడబెట్టుకుంది, ఎందుకంటే ఈయన ఏడుస్తున్నాడు ఏంటని. ఇప్పుడు ధ్యానంలో కూర్చొని ఇప్పుడు ఏడుస్తుంటే ఆవిడకి ఏంటి ఇప్పుడు పరిస్థితి? భయం. ఇప్పుడు ఏం చేయలేదు, ఆవిడ ఒక్కతే ఉంది, పిల్లలు కూడా లేరు ఆ రోజున ఏదో. ఇప్పుడు అనవసరంగా నీ ధ్యానం చెప్పాను, ఈ నేరు ఆపలేము, ఇలా ధ్యానం ఆపలేము. ఇప్పుడు ఆవిడకి ఏం తెలియని కంగారు. ఈ కంగారులో ఆవిడ ఎవరికో ఫోన్ చేస్తే, నువ్వు తలిపేసుకుని కూర్చో, ఆయన ఏం చేసుకుంటారో చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఆవిడకి పూర్తి ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ధ్యానంలోకి అయితే ఏడుస్తూ మొదలెట్టి. సో నేను ఆ విధంగా ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలైన చిత్రమైన పరీక్షలు ఎలా ఉంటాయంటే పత్రి సార్తో 2007 ఆగస్టు 6 ధ్యానంలోకి వచ్చాను. 2007 23 తారీఖున ఎప్పుడో 2003 పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గర ధ్యాన మహా పెట్టారు. దానికి వెళ్ళాను. ఇప్పుడు పరీక్ష మొదలైంది. ఎలాంటి పరీక్ష అంటే, ఇక నేను అక్కడ ధ్యానం చేస్తాకెళ్ళి ఇప్పుడు పత్రి సార్కి సెకండ్ ఇవ్వడానికి వెళ్ళా. సస్తే సెకండ్ ఇవ్వలేదండి. అసలు ఈయన ఎందుకు వచ్చాడు పత్రి సార్ దగ్గరికి వెళ్తే సెకండ్ ఇవ్వలేదు. అలా అని చెప్పి నేను 2 గంటలు ధ్యానం చేసామంటే తెల్లవారులో 3 గంటలు కూర్చుంటే ఎప్పుడు ధ్యానం చేసి లేచేవాడినో తెలియదు, ఎప్పుడు టిఫిన్ తినేవాడినో తెలియదు, ఎప్పుడు భోజనం చేసేవాడినో తెలియదు, ఎప్పుడు స్నానం చేసేవాడినో తెలియదు. కానీ ఆయన దగ్గరికి వెళ్తే సెకండ్ ఇవ్వడు. మొదటి రోజు చూసా, మళ్ళీ సాయంత్రం చూసా, పొద్దున్నే చెప్పేస్తారు, సాయంత్రం మళ్ళీ వస్తారు కదా, చూసా ఇవ్వలేదు. ఇంత ఇలా కాదని చెప్పి మర్నాడు పొద్దున్నే వచ్చి ఆయన ఇక్కడ కూర్చునుకోండి, ఈ స్టేజ్లో ఇక్కడ కూర్చుని అనుకోండి, కనపడద్దు కదా, ఆయన ఎగ్జాక్ట్గా ఎక్కడ చూస్తాడో ఆ చూపు పడే తోట నేను కూర్చొని ధ్యానం చేస్తాను మొదలెట్టి. అప్పుడు పిలిచిస్తానండి. నా నమ్మకం ఏంటంటే పత్రి సార్ ఎందుకు పిలవరు చూద్దామని. ఇంతే ఫీలింగ్, ఎందుకంటే కమ్యూనిస్ట్ నుంచి వచ్చానేమో ఆ భావన అంతే. నేను ఇచ్చినప్పుడు తీసుకోలేదు, అది మర్చిపోయా. ఇప్పుడు నేను ఇస్తే నేను తీసుకోవట్లేదు. ఇది నాకు పట్టుదల. ఆయన ఎదురుకుండా అలాగే కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఆయన అంతా అయిపోయిన తర్వాత పుస్తకాలు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి పంచుతాకి లేపారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నన్ను లేపుతున్నారు అనుకుంటున్నా. నేను లేచా, నన్ను కాదు కూర్చోబడి నా వెనకాల ఆయన లేపాడు. ఎగ్జాక్ట్గా నా వెనకాల ఆయన కూర్చొని లేపాడు. ఇప్పుడు నాకు అసలు ఎక్కడ లేని ఉక్రోషం వచ్చిందండి. నిజంగా చెప్పాలంటే ఉక్రోషం ఆ టైంలో నాకున్నది అదే. ఆ రోజున అనుకున్నా ఇలా కాదు, ఇంత ఎలాగైనా సేకరించుకోవాలని. సాయంత్రం కలిసా, ఇవ్వలేదు. ఈ మర్నాడు పొద్దున్నే ఇలా కాదు, పొద్దున్నే ముగ్గులేసే వాళ్ళందరూ కంపల్సరీ షేకండ్ ఇస్తారు ఆయన.
3 గంటలకల్లా మా ఆవిడకి చెప్పి అక్కడెక్కడో ఉన్నాడు నడుచుకుంటూ వచ్చి ఈ ముగ్గులు వేసే వాళ్ళందరికీ ముగ్గు అందిస్తా కూర్చున్నా. అందరూ ముగ్గులు వేశారు. పత్రి సార్ వచ్చారు, ముగ్గు వేసిన వాళ్ళందరూ షేక్ అందిస్తున్నారు. 6 తర్వాత 7వ వాడిని నేను. 8, 9, 11 మంది వరకు ఉన్నారు. నాకు తప్పించి అందరికి ఇచ్చారు. అర్థమైందా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటారు? 10 మందిలో 11 మందిలో నాకు తప్పించి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అసలు ఇప్పుడు నేనేం చేశాను? ఆ రోజు అనుకున్నా, ఇంకా లైఫ్లో నా మెడిటేషన్ చూసి, నేను చేసిన స్థితిని చూసి మాత్రం ఆయన వస్తేనే షేక్ హ్యాండ్ తీసుకుంటా. నేను మళ్ళీ ఆయన దగ్గర షేక్ హ్యాండ్ వెళ్ళకూడదు అనుకున్నాను. తర్వాత ఆయన ఇచ్చారు, ఆయనే వచ్చారు, ఆయనే ఇచ్చారు. సో నేను నేర్చుకుంది ఏంటంటే, ఎందుకు చెప్తున్నా అంటే, బ్రహ్మర్షి పత్రి సార్ చెప్పినటువంటి వ్యాఖ్యలు కానీ, బ్రహ్మర్షి పత్రి సార్ చెప్పినటువంటి జ్ఞానంలో కానీ నేను అర్థాన్ని ఎప్పుడూ ఎతకలేదు, పరమార్థాన్ని మాత్రం ఎతికాను. ఆ పరమార్థాన్ని ఎతికాను కాబట్టే నేను ప్రతి మూమెంట్లో పరమార్థమే చూస్తాను. పత్రి సారు ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదోటి ప్రూఫ్ చేయాలి. ఒక అమ్మాయిని కూర్చోబెట్టి, అంటే ఎలా ఉంటుందంటే 12 మందిని కూర్చోబెట్టి, పెళ్ళిడికి వచ్చిన ఒక 17 సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెట్టి, 18, 20 సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెట్టి, నువ్వు ధ్యానం చెయ్యి, మేము చేస్తాము అని 12 మంది కూర్చొని 12 గంటలు ధ్యానం చేసి 12 రోజులు ఒక్కొక్కసారి కూర్చుంటే ఇంకా డ్యూటీ లేదు, ఏం లేదు. 12 గంటలు కూర్చున్నాం, 12 మంది మాస్టర్లు కూర్చున్నాం, లెగవటం లేదు. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, ఈ భూమి మీద ఈ జన్మలో నువ్వు తీసుకొచ్చుకున్న వరుడిని అడ్రస్సు పేరు కనుక్కోమని చెప్పి, ధ్యానంలో చూసి ఆ అమ్మాయి చెప్తే ఆ అడ్రస్సు పేరు ఎత్తుకొని వెళ్ళి ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశాం. అసలు ఎంత చూడండి. అంటే ఇది అందరూ ఎవరైనా చెప్తే ఏమనేవాళ్ళంటే, ఎవరన్నా అంతకుముందు చేసేవాళ్ళు ఏంటంటే ఇది అవుద్దని చెప్పేవాళ్ళు, ఎందుకు అవుద్దో చెప్పేవాళ్ళు కాదు. నేను అది కాదు, అరవింద్ రెడ్డి అని ఉండేవాడు మనం దీంట్లో 2012 అంతం కాదు ఇది చెప్పిన ఆయన నేను అసలు అందరం ఏంటంటే ఇంక ఎక్స్పెరిమెంటు. ఏంటి ఎక్స్పెరిమెంట్ అంటే, ధ్యానంలో అన్నీ అవుతాయి అన్నారు కాబట్టి ఎందుకు అవ్వవు, ఎలా అవుతాయి, ఇదే మా పరీక్ష. ఇలా చేయటం అలవాటైంది. నేను అందుకనే బ్రహ్మర్షి పత్రి సారు 60,000 లక్ష పుస్తకాలు చదివారంటే నేను ఒక్క పుస్తకం చదవాల. అదేంటి ఆయన పుస్తకాలు చదివారు కదా, మీరు ఎందుకు చదవలేదు కాదు. ఆయన పుస్తకాలు చదివేటప్పుడు, ఆయన చెప్పేటప్పుడు నాకు బాగా గుర్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ వినేవాడిని ఆయన ఏం చెప్పారు, అసలు మనకేం అర్థమైంది, అసలు నేనేం అర్థం చేసుకోవాలి. ధ్యానము సర్వరోగ నివారణ అని చెప్పినప్పుడు ఏ స్థితిలో చేస్తే సర్వరోగ నివారణ అవుతుంది. కాబట్టి ఒక అనారోగ్యం ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టి, ఆయన చుట్టూ కూర్చొని ధ్యానం చేసి ఆయన అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు తీసుకొచ్చాం. ధ్యానం సకల భోగాన్ని, అంటే ఏ స్థితిలో చేస్తే భోగం వస్తుంది, అలాగే ఏ స్థితిలో చేస్తే యోగం వస్తుంది. ఇదే ఎక్స్పెరిమెంట్స్. మా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇక డ్యూటీ లేదు, భోజనం తిన్నామా లేదో లేదు. ఎవరో ఒకళ్ళు పుస్తకం చదివారనుకో, అసలు నీకేం అర్థమైందో చెప్పు. ఒక ఆయన ఉండేవాడు తెనాల్లో, రామకృష్ణ గారు అని. ఆయన ఇప్పుడు ఋషికేశ్ వెళ్ళిపోయారు. ఆయన అప్పుడు మంచి సాధకుడు. ఆ రోజులైనా ఆయనకి ఋషికేశ్ వెళ్తాకి స్థలం అంతా ఇస్తే ఆయన వెళ్తాకి సిద్ధమైనోడు కూడా వాళ్ళ అమ్మా నాన్నగారు ఈ జన్మలో నాకు వివాహం చేసుకోవాలి, మా కొడుకు నువ్వే కాబట్టి మా ఇది నెరవేర్చాలంటే కూర్చున్నాడు. వివాహం చేసుకుని ఆగిపోయాడు, వెళ్ళేవాడు కూడా. ఆయన తెనాలుంటే ఆయన నేను ఎప్పుడు భౌతికంగా చూడాల. ఆయనతో మాట్లాడి ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకంలో జ్ఞానమే ఉంది, మనకేం అర్థమైంది, అసలు మనం ఏం తీసుకోవాలి అని చేసేవాడిని. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ అందరికీ, మీరందరూ సాధకులే, సాధనలోకి వచ్చారు. ఏదో ఒక పేరు మీద ఎవరికో నాకు లాభం వస్తుందో, నష్టం వస్తుందో, ఆరోగ్యం వస్తుందో, భోగం వస్తుందో, యోగం వస్తుందో, దేవుడిని అవుతానని వచ్చారు. మరి వచ్చినాక అది అవ్వాలి కదా. స్కూల్లో జాయిన్ అవుతాం. ఎందుకు జాయిన్ అవుతాం? ఆ క్లాస్ పాస్ అవ్వాలి, ఆ స్కూల్ నుంచి బయటికి రావాలని. ఎంతకాలం ఆ క్లాస్లోనే ఉందామనే? ఎంతకాలం ఆ క్లాస్లో ఉంటారు? ఎప్పటికోసారి బోరు కొట్టుద్ది. అలా ప్రతిసారి నిత్యాన్వేషణ.
సార్ చెప్పే పదం ఒకటి గుర్తున్నా బాగా, ప్రతిసారి నిత్యాన్వేషణ. నిత్యం అన్వేషణేనండి. అది ఎంత అన్వేషణ అంటే నాకు తెలిసి నా మీద నేనే ఎక్స్పెరిమెంట్ చేసుకున్న కొన్ని వందలు ఉన్నాయి. నా మీదే నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. ఎందుకంటే నిత్యాన్వేషణ చేయాలన్నప్పుడు ఎవరి మీద ఎక్స్పెరిమెంట్ చేయడం ఎందుకు? ఇలా చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో నాకు ఫస్ట్ పత్రి సార్ని కలవటం కాదు, సార్ చెప్పారు కదా చెట్లతో మాట్లాడమని. కాదరవల్లి బాబా గారని, అబ్దుల్ ఖాదర్ గారిని కాళహస్తి నుంచి వచ్చారు. ఆయన అప్పుడు చెప్పేవాడు, నేను మొక్కలతో మాట్లాడాను, నేను నేర్చుకున్నాను అప్పుడే. అసలు మొక్క నీకు ఎంత చైతన్యాన్ని నేర్పుతుంది అనేది నాకు ఒక రోజంతా నేర్పింది. మొక్క కూర్చోబెట్టి ఒక రోజంతా నేర్పింది. అసలు ఎలా ఉంటుంది, ఎలా పొందవచ్చు, ఎలా చైతన్యం అవ్వచ్చు, నీ చైతన్య స్వరూపం ఎలా ఉంటుంది అనేది నేర్పింది. అలా ప్రతి దాంట్లోనూ, అంటే నేను అంటుంది ఏంటంటే ప్రతి దాంట్లోనూ నా అనుభవాలు చెప్పాలనుకుంటే ఇలాంటి రోజులు చాలా కావాలి. అలా నేను వెళ్తున్న క్రమంలో ఇవాళ మీ దగ్గరికి వస్తాను గల కారణం ఏంటంటే, నేను 2009 మే 11వ తారీఖున 2009 మే 11వ తారీఖున అంటే నా ఇది ఎలా ఉంటుందో చెప్తాను. పిరమిడ్లో ధ్యానం చేస్తున్నాను, బెంగళూరు పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది, దేవాలయాలే ధ్యానాలయాలు. ఇప్పుడు నేను అప్పటి వరకు నేను బెంగళూరు పిరమిడ్లో ఉండేవాడిని, కానీ మానస ఫౌండేషన్కి వెళ్ళి ధ్యానం చేసుకొని వచ్చేవాడిని. బెంగళూరు పిరమిడ్లో ధ్యానం చేసేవాడిని. పొద్దున్నే పత్రిసారి ఇక్కడ ధ్యానం చేయించేవాళ్ళు. ఇది అవగానే నేను మానస ఫౌండేషన్కి వెళ్ళిపోయాడిని, కొప్పిదొడ్డ. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడిని. ఆ మెడిటేషన్ చేస్తున్న ప్రపంచంలో నాకు దేవాలయాల ధ్యానం ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ స్వస్తికి మార్క్ వచ్చింది. నా పక్కనే ఇలాగే వీర్రాజు గారు అని ఒక ఆయన ఉంది, ఆయనకు ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాను. ఎందుకంటే ఇవాళ ఒక స్థితి పొందడానికి నాకు మొట్టమొదటిగా సహకరించిన ధ్యానం మాస్టర్ ఆయన వీర్రాజు గారు అని, ద్రాక్షారామం దగ్గర ఆయన ఆయన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అయింది. ఆయన నా పక్కనే కూర్చుంటే, సార్ నాకు ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అది నాకు మెసేజ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకటి వచ్చింది, అది నేను ఎవరికో చెప్పాలి, ఈయనకి చెప్పా. ఆయన అన్నారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, మంచి మెసేజ్ వచ్చింది, అయితే దేవాలయాల్లో ధ్యానం చేద్దాం సార్ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఏ దేవాలయంలో చేయాలి? ఆయనే ఉన్నారంటే అప్పుడు ఆయన చెప్పారంటే, మాడుగులు ఉందండి, గొల్లల మామిడాడు ఉంది, గొల్లల మామిడాడులో పెద్ద పిరమిడ్ కట్టారు, దానికి ఎదురుగుండానే సూర్య టెంపుల్ ఉంది, అది 200 సంవత్సరాలు, 125 సంవత్సరాలు ఉంది, ద ఓల్డెస్ట్ టెంపుల్ కాబట్టి అక్కడ చేద్దాం ఉన్నారు. ఆ పూటకి మా ఇద్దరి మధ్యన డిస్కషన్ అదే. కానీ నేను అక్కడ ఆగలేదండి. ఆ రోజున నేను కూర్చున్నది అడిగింది ఏంటంటే, అసలు దేవాలయంలో ఎందుకు ధ్యానం చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్. దేవాలయంలో ధ్యానం వచ్చింది, కానీ అప్పుడున్న పరిస్థితి ఏంటి? 2009కి మే 11కి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పరిస్థితి ఏంటి? నాకు తెలిసిన జ్ఞానం ఏంటి? పిరమిడ్ మాస్టర్ ఎవరు వచ్చినా ధ్యానం అంటే పూజ కాదు, స్తోత్రము కాదు, మంత్రము కాదు, నామస్మరణ కాదు, ఇవి చెప్పేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి దేవాలయంకి వెళ్ళాలి. కానీ నాకు వచ్చిన మెసేజ్ ఏంటి? దేవాలయంలో ధ్యానం చేయాలి. ఇది కరెక్టా తప్ప? మెసేజ్ ఒకటి కనపడుతుంది, ఇది నా లోపల ఏమైనా ఫీలింగ్ ఉందో లేకపోతే ఏంటో తెలియదు. చెప్పాను, చేద్దామన్నారు. కానీ నేను మళ్ళీ కూర్చుంటే ఈ భూమి మీద ఒక గ్రిడ్ కలపాల్సింది ఉంది. ఈ భూలోకంలో, భూమి మీద కూడా ఈ భూలోకంలో గ్రిడ్ కలపాల్సి ఉంది. ఈ గ్రిడ్ కలుపుతాకి మహర్షులు, మహానుభావులు, యోగులు, ఋషులు, భగవత్ స్వరూపులు ఎవరైతే వాళ్ళ స్వహస్తాలతో ప్రతిష్ఠించినటువంటి క్షేత్రాల్లో సాధన చేయాలి. అప్పుడు మరి సూర్య టెంపుల్ పోయింది, అది 125 సంవత్సరాల క్రితం వచ్చింది, ఒక రాజుగారి ద్వారా వచ్చింది, యోగి ద్వారా రాలా, ఋషి ద్వారా రాలా. ఇప్పుడు నాకు మళ్ళీ డౌట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ చేయాలంటే అప్పుడు ఆరామాల్లో చేయమని వచ్చింది. ఫస్ట్ పంచ ఆరామాల్లో చేయాలని వచ్చింది. అప్పుడు పంచారామాల్లో చేయటానికి ఎప్పుడు చేయాలి? మళ్ళీ రెండో క్వశ్చన్, ఎప్పుడు చేయాలి? అమావాస్య రోజు చేయాలి. ఇప్పుడు మనకేంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసరికి అమావాస్య అంటే దాని వైపు మన వైఖరి వేరుగా ఉంటుంది. సో ముందు వచ్చిందే దేవాలయాలు, ధ్యానాలయాలు కాదు,
దేవాలయాలే ధ్యానాలయం. ధ్యానులు ఎవరు రారు, ఎందుకంటే దేవాలయాల్లో ధ్యానం లేదు కాబట్టి. రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమావాస్య రోజున. మళ్ళీ అమావాస్య రోజున ఎందుకు చేయాలి ప్రశ్న, మళ్ళీ దానికి ఆన్సర్ తీసుకొని అసలు ఇలా ఎందుకు చేయాలని చెప్పి తీసుకొని ఫస్ట్ మొట్టమొదట మళ్ళీ ఇంకోటి కూడా చూడండి. అంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాను కదా. ఇది ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లా. మెసేజ్ ఎవరికి వచ్చింది, నాకు. నేను చేస్తే చాలు. కాబట్టి ఆయనకు అనగానే అదేంటి సార్ మీరు ఒక్కలే చేయటం ఏంటి, మా కుటుంబం కూడా వస్తుంది, మా మిస్సెస్ ధ్యానం చేస్తుంది, మా అమ్మాయి ధ్యానం మా కూతురు ధ్యానం చేస్తుంది, మా మనవరాలు ధ్యానం చేస్తుంది, మేము నలుగురు ఉన్నాం, మీరు ధ్యానం చేస్తారు, మీ భార్య ధ్యానం చేస్తుంది, 6 అయ్యాము, మీ పిరమిడ్ ఉంది కదా వాళ్ళు నలుగురు ధ్యానం చేస్తారు, 10 మంది అయ్యారు, ఈ 10 మందితో పెడదామండి అన్నారు. ఓకే, ఎందుకంటే వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదని చెప్పి 10 మందితో ధ్యానము. ఫస్ట్ ధ్యానం ద్రాక్షారామంలో చేయాలి. ఇది క్వశ్చన్. ఇప్పుడు నేను ఉద్యోగస్తుని, అయ్యా నాకు రావటం రాదు, నేను వెళ్ళటం రాదు, అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోవాలంటే అన్నీ నేను చూసుకుంటానండి అన్నాడు. ఆయన ఏం చేశాడు, వెళ్ళి సరే 10 మంది అన్నాం కదా, ఒక 200-300 పాంప్లెట్లు వేసి ద్రాక్షారామం గొల్లల మామిడిలో పంచుదాము, దగ్గరే కాబట్టి వాళ్ళు వస్తారని ఒక 200 పాంప్లెట్లు 300 పాంప్లెట్లకు ఆర్డర్ ఇస్తే ఆ నందప్రసాద్ గారికి మాట్లాడితే మ్యాటర్ తయారు చేసి ఇచ్చాడు. ఫస్ట్ నందప్రసాదే దీనికి మ్యాటర్ రాసిన తర్వాత పాంప్లెట్ ఇస్తాకి వెళ్తే ఆ ప్రింటింగ్ ప్రెస్ అతను అన్నాడంటే, సార్ మీరు ఒక పని చేస్తున్నారు, ఇదేదో ఎప్పుడు చేయని పని, నేను ఎప్పుడు మా ప్రింటింగ్ ప్రెస్లో ఇలాంటిది రాలేదు, కాబట్టి మీకు ప్రింటింగ్ నేను ఊరికే చేస్తానండి అన్నాడు. రూపాయి అక్కర్లేదండి అన్నాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి, కాబట్టి ప్రింటింగ్ ఊరికి వస్తుంది. ఇక రెండో వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టాలని నేను చెప్పాను, అమావాస్య రోజున ధ్యానం చేస్తున్నాను, శక్తి క్షేత్రంలో ధ్యానం చేస్తాం, ఈ దేవాలయంలో ధ్యానం చేసినప్పుడు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేనేమీ తినకూడదు, నేను మంచినీళ్ళు మాత్రమే తాగుతాను, వచ్చిన వాళ్ళకి కూడా మంచినీళ్ళు ఇద్దాం. అదేంటి సార్, అదేం లేదు, ఇప్పటివరకు మనం ఎక్కడ క్లాసులు పెట్టినా, పిరమిడ్లు క్లాసులు పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళకి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం ఏదో ఏర్పాటు చేస్తాం, రాత్రి కూడా ఏర్పాటు చేస్తాం అన్నాడు. సార్ నేనైతే నా అభిప్రాయం అయితే ఇది ఎవరికీ చెప్పక్కర్లేదు, ఎవరు వస్తే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు, వాళ్ళే సాధన చేసుకుంటారు, ఆ సాధన వాళ్ళే ఎదుగుతారు, మనకెందుకు, ఇంతే క్లారిటీ, నాకు క్లారిటీ. అలా కాదు సార్, నేను చెప్తున్నాను వినండి అంటే నందప్రసాద్ గారిని మాట్లాడగానే నందప్రసాద్ గారు కూడా అదేంట్లేండి అలా పెట్టండి అన్నారు. సరే మేము అనుకున్నది ఇలా ఆయన వెళ్ళి ఏం చేశాడంటే ఆ ద్రాక్షారామంలో పాంప్లెట్ పంచుతున్నప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు ఎవరో కలిసి, సార్ మా ఊళ్ళో జరుగుతుందా, మాకెవరు చెప్పలేదండి, మీరు చేస్తున్నారా, అయితే ఎంతమంది వస్తే అంతమందికి టిఫిన్ మేము పెడతామన్నారు. అసలు ఎంతమంది వస్తారు ఎవరికి తెలియదు. ఆయన అడిగితే ఏమన్నా ఒక 20 మంది వస్తారని నేను చెప్పాను. ఈయన అంటే మేము అనుకున్నది 10 మందే, మా అయితే ఇంకో 10 మంది వస్తారు, ఎవరికి తెలుసు ఎవడొస్తాడు, అందులో దేవాలయమే ధ్యానాలయము, అమావాస్య మొట్టమొదటిది, ఎవరికీ తెలియదు. సరే ఈయన ఇంకా పాంప్లెట్ పంచుతూ 300 పాంప్లెట్లు నేర్పించారు కాబట్టి అన్నీ పంచాలి కాబట్టి అలా పంచుతుంటే గొల్లల మామిడిలో ఎక్కడ పంచుతుంటే మధ్యాహ్నం భోజనం మేము పెడతామన్నారు. ఈయన ఏమనుకున్నారంటే ప్రింటింగ్కి డబ్బులు అవ్వలేదు, భోజనం ఒకరు పెడతానన్నారు, టిఫిన్ ఒకరు పెడతానన్నారు, కనీసం రాత్రి భోజనం మనం పెడదామండి అన్నారు. నేనన్నాను, నేను రూపాయి కూడా ఇవ్వను, నేను ఓ పక్కన వచ్చి కూర్చొని ధ్యానం చేయమని చెప్తుంటే మీరు చక్కగా భోజనం పెట్టి ధ్యానం పెట్టి నిద్రపుచ్చుదాం అనుకుంటున్నారు అన్న. ఆయన వెళ్ళి సరే దేవాలయంలో పర్మిషన్ అడగాలి కాబట్టి వాళ్ళు కూడా దేవాలయంలో ధ్యానం చేస్తారా, ఇక్కడ పూజ చేయాలండి, ధ్యానం చేయడం ఏంటి అన్నారు. ఫస్ట్ది కదా, అది కదా సార్, ఒక ఆయనకు వచ్చిందండి, ఆయన ధ్యానంలో కూర్చుంటూ వచ్చింది కాబట్టి ఆయన వస్తున్నారు, మీరు ఎలాగైనా పర్మిషన్ ఇవ్వాలంటే మొత్తానికి వాళ్ళు ఈవో పర్మిషన్ ఇచ్చారు. ఈవో పర్మిషన్ ఇస్తే ఏం చెప్పంటే మేము ఎవరికొకరికి ఆహారం పెడతామండి, రాత్రి ఆహారం మేము పెడతామండి అన్నారు. అర్థమైపోయింది కదా, ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నీ వచ్చేసినాయి. ఇంతకీ ఎంతమంది వచ్చారు అనుకున్నారు, 87 మంది వచ్చారు. 87 మంది రావడం విచిత్రమేం కాదు, పత్రిసారి వచ్చారు. పత్రిసారి భౌతికంగా వచ్చారండి, హాస్టల్లో కాదు. పత్రిసారికి మేమేం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల, అసలు మేము ఎవరికి చెప్పలేదండి. అక్కడ ఎవడున్నాడు 300 పాంప్లెట్ వేసి 300 మందికి పంచాం. పత్రిసారి ఎలా వచ్చారండి, గొల్లల మామిడాలు వచ్చారు. ఆయన ఆ గొల్లల మామిడాలు వచ్చి ఇక్కడ గొప్పది ఒకటి, ఈ భూమి మీద ఒక గొప్ప కార్యం జరుగుతుంది మీకు తెలుసా అని అడిగాడంట. అందం ఎవరికాళ్ళు ఏం జరుగుతుంది సార్, ధ్యానమే కదండి మనం చేసుకుంటాం కదా, ఇది వాళ్ళు అది చెప్పారు. లేదు చాలా గొప్పది జరుగుతుంది మీకు తెలియట్లేదు, పదండి వెళ్దాం అన్నాడంట.
ఆయన అనేసి పొద్దున్న అందరం వేసుకొని వచ్చాను. ఆయన ఈ 87 మంది కాకుండా వాళ్ళు ఒక 40 మంది అయ్యారు. ఫస్ట్ మెసేజ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 6 గంటలు మేము కళ్ళు మూసుకొని 8ంటికి లేచేసరికి 8ంటికి పత్రి సార్ వచ్చి పత్రి సార్ మెసేజ్ ఇచ్చి వెళ్ళారు మాకు. అంటే ధ్యానం అంటే ఈ భూమి మీద నువ్వు ఏది చేస్తున్నావో దాని పట్ల పూర్తిగా సంపూర్ణంగా అంగీకరిస్తే, సంపూర్ణంగా చేయగలిగితే దాన్ని నువ్వెవరైతే చెయ్యాలనుకుంటున్నావో వాళ్ళే వచ్చి చేస్తారు. ఇక్కడ నేను పత్రి సార్ వస్తారనలా, నన్ను ఆయన అడిగారు, ఎవరు, నందప్రసాద్ గారు, పత్రి సార్ పిఏ కదా ఆయన, ఏమండి పత్రి సార్కి చెప్పమంటారు అన్నారు. ఏంటంటే పత్రి సార్కి ఏం తెలియదా ఏంటి, ఆయనకి చెప్పడం ఏంటి, ఆయన ఇది నాకు వచ్చిన మెసేజ్ నేను చేస్తాను, ఆయన వస్తే వస్తాను లేకపోతే లేదు అన్నాను. ఇదే నా ప్రశ్న, నా ఆన్సర్ కూడా నందప్రసాద్ గారికి. అంటే చూడండి ఎలాగ ఇప్పుడు ఇది నేను చేస్తుంది కరెక్టు, నాకు వచ్చింది మెసేజ్ అయినప్పుడు, యూనివర్స్ వర్క్ ఇచ్చినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? యూనివర్స్, నాది కాదు కదా. అంటే పత్రి సార్ వచ్చి ఓపెన్ చేశారు. అప్పుడు తెలిసింది నాకు ఈ భూమి మీద నేను చేసే పని చాలా గొప్పది అని. అలా నేను 2009 మే 11న వచ్చిన మొట్టమొదటి మెసేజ్ని 2009 మే 23న స్టార్ట్ చేశాం. అలా 2009 మే 23న మొట్టమొదటి దేవాలయాల ధ్యానాల దగ్గర నుంచి ఈ మధ్యలో వీర్రాజు గారు 5 అయిపోయిన తర్వాత నేను ఇంక ఉండలేను సార్ అన్నారు. ఎవరికి వాళ్ళే వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు వేరే కార్యక్రమం తీసుకున్నారు. నేను మాత్రం దాన్ని 2019 వరకు దాదాపు 147 క్షేత్రాల్లో ఎక్కడొస్తుందో తెలియదు వెళ్ళటం, ఆ రోజున 24 గంటలు అక్కడ ఉండటం. అలానే నేను ఒక గ్రూప్ని తీసుకొని వెళ్ళటం లేదు, ఒక మెసేజ్ పెట్టేవాడిని, ఎవరు వస్తే వాళ్ళు. ఆ ఊర్లలో కూడా అంత గొప్ప క్షేత్రం ఉందని తెలియదు నేను వెళ్ళిన దాకా. సో అలా 2009 మే 23 నుంచి 2019 వరకు ఈ విశ్వంలో గ్రిడ్ కనెక్షన్ కోసం, ఈ లోకాలలో, ఈ భూలోకంలో ఉన్న అన్ని క్షేత్రాలని కనెక్ట్ చేయడం కోసం. ఎందుకంటే విశ్వమే ప్రాణశక్తే కాదు, విశ్వంలో జరుగుతున్న పరిణామాలన్నీ మార్పు దశ దిశ నిర్దేశించడం కోసం ఆ దేవాలయాలే ధ్యానాలయాలు వచ్చింది. అది అద్భుతంగా చేస్తున్న క్రమంలో నేనే కాదండి, అలాగే మనం ఇక్కడ చేస్తే జగ్గి వాసుదేవ్ ఇంకో చోట చేయాల్సి వచ్చింది. అలా ఈ భూమి మీద అంతకుముందు ఉన్నటువంటి మాస్టర్లు అందరూ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మిగతా వాళ్ళు కూడా చేయాల్సి వచ్చింది. ఆ క్రమం చేస్తున్న క్రమంలో 2009 నుంచి 2019 వరకు ఇది జరిగింది. గురు పౌర్ణమి 2 రోజుల ముందు 2019లో దేవాలయాల ధ్యానాలు కంటిన్యూ అవుతుంది. అక్కడ ఆగిపోయిన తర్వాత 2 రోజుల ముందు వ్యాస మహర్షి ఈ 2009 నుంచి 2019 లోపు కొన్ని వందల అనుభవాలండి, అసలు మామూలు అనుభవాలు కాదు. అంటే ఈ భూమి మీద ఎవరైనా అద్భుతాలు అంటారు, అంటే ఇది చాలా అద్భుతం అండి, ఇది ఎలా జరిగిందని అంటారు. అసలు నేను అద్భుతం అన్నదాన్ని, ఒక సహజ క్రియ. ఒక వ్యక్తి ఒక చోటకి దేవాలయ ధ్యానాలకు వెళ్తుంటే సడన్ బ్రేక్ వేస్తే పడిపోయి ఇది ఇలా పగిలిపోయింది. కృష్ణమూర్తి గారు అని ఒక ఆయనకి ఇలా 2 ముక్కలు అయిపోయింది, ఆ రక్తం అలా కారిపోతుంది. విషయం ఏంటంటే అప్పటివరకు ఆ కుర్చీలో నేను కూర్చొని ఉన్నా. ఆయన వచ్చి, సార్ మీరు ఎందుకులండి కూర్చోవడము, నేను నుంచొని వాళ్ళకి ఏదో ఫుడ్ పెట్టి ఆ ఫుడ్ ఉన్నంత ప్లాస్టిక్ కవర్లో కరెక్ట్ చేస్తున్నా, స్క్రాప్ అంతా. ఆయన వచ్చి మీరు కలెక్ట్ చేయడం ఏంటి అంటే, మీరు ఉండండి నేను కలెక్ట్ చేస్తానని ఆయన బ్యాగ్ పట్టుకున్నాను, ఆ కుర్చీలో కూర్చున్నాను. సడన్ బ్రేక్ పడింది, ఎదురుగుండా కుక్క వచ్చింది, కుక్క మీద నుంచి వ్యాన్ ఎక్కేసింది, బస్ ఎక్కేసింది. అది స్పాట్. ఈయన పడిపోయి, ఈయనకి సడన్ బ్రేక్ వేసేసరికి ఇది ఇలా పగిలిపోయింది. ఎవరైనా అది చూస్తే ఏమవుతుంది అనుకుంటే ఆయన అయిపోయారు అనుకుంటారు. అసలు నేను ఏమీ చేయలేదండి, ఓన్లీ చెయ్యిలా పెట్టి మీకేం లేదండి అన్నాను. బ్లడ్ ఆగిపోయింది. అసలు నథింగ్ వాజ్ డన్ బై మీ, ఆగిపోయింది అంతే. అలా ఆగిపోతే ఇప్పుడు వాళ్ళందరికీ ఎలా కనపడతాను నేను? కానీ కాదు, కనపడుతుంది. అలా ఆగిపోయింది. మొత్తం నేను బోల్డన్ని ప్లేసులకి అన్ని నేనైతే చెప్తాను, ఇప్పటి వరకు అందరు యోగులు సమాధుల దగ్గర ధ్యానం చేశా, అన్ని శక్తి క్షేత్రాల్లో ధ్యానం చేశా, 11 మంది అవధూతలతో కలిసి జీవించా.
అఘోరాలతో ఉన్నా, నాగసాధువులతో ఉన్నా. అంటే ఈ అనుభవాలన్నీ చెప్పాలంటే అసలు నిజంగా మన జీవితంలో ఇది సాధ్యమా అంటే కనపడతాను, అసాధ్యం అంటే కనపడను. అంటే ఎన్ని అద్భుతమైన అనుభవాలు ఉన్నాయంటే డాక్టర్సు ఆశ్చర్యపోయే అద్భుతాలు. అంటే డాక్టరే అది అద్భుతమా అంటే జనరల్గా జరిగింది. యాక్చువల్గా వాస్తవంలో చూస్తే అది అద్భుతం కాదు నాకైతే. మిగతా వాళ్ళకి చూసే వాళ్ళకి ఖచ్చితంగా అది బాబాగారు ఎవరో చేశారు మహత్యాలు అంటారు చూసా, మహత్యమే. అలా ఇదైపోతే పూరి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళినాక పూరిలో ధ్యానం చేసి మళ్ళీ ఖాళీగా కూర్చోకుండా రాత్రి 10ంటికి వచ్చినాక వాళ్ళ మిస్సెస్ వచ్చి నన్ను అడిగింది, సార్ అలా పగిలిపోయిందండి, ఏమన్నా అయిపోద్దామని. ఏమవుదమ్మా అంటే, సార్ నాకు ధైర్యం సరిపోవట్లేదండి, మీరు చెప్తున్నారు కానీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తానని. నన్ను సరే వెళ్ళమ్మా అన్నాను. నేనేం ఆపను. సరే తీసుకెళ్ళినా. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం జరిగింది అన్నాడు. ఇలా పడిపోయాను. మరేంటి అలా ఉంది, ఒక్క కుట్టు కూడా వేయలేంతే 8 కుట్లు వేసాడు. అంటే 8 కుట్లు వేస్తాక ఎంత పెద్ద సమస్య ఉందో అంతగా విడిపోయింది. కానీ బ్లడ్ క్లాట్ అవ్వటం కానీ బ్లడ్ లీక్ జరగటం కానీ ఏం జరగల. వారం రోజులు మా ధ్యానం దీని గురించి వెళ్ళాం. వారం రోజులు కలిసి అది మొత్తం జీరో అయిపోయింది. కుట్లు వేసినట్టు కూడా తెలియదు. అని నేను అంటుంది ఏంటంటే ఇలాంటి కొన్ని వందలు, 1, 2 కాదు. మనము ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ, మనం సాధకులమయ్యాము అనుకుంటే శోధించాల్సిందే ఎవరికి వాళ్ళే. సో ఆ 2009 తర్వాత 2019 తర్వాత గురు పౌర్ణమికి ముందు రోజు 2 రోజుల ముందు ఏంటి నన్ను కదా గురు పౌర్ణమికి 2 రోజుల ముందు వ్యాస మహర్షి ఏం చెప్పాడంటే, శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళమన్నాడు. ప్రతి పౌర్ణమికి శ్రీశైలం అడవిలో ఉండాలి. ఇది ఎంత కష్టం. వెళ్ళిపోయి అడవిలో ఎన్ని పుళ్ళు ఉన్నాయి ఏమున్నాయి మాకు సంబంధం లేదు, ఎంతమంది వచ్చారు ఎవరు వచ్చారు లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతాం అడవిలోకి. ఎంత నడుచుకుంటూ వెళ్ళామంటే ఫారెస్ట్ ఆఫీసర్లు వెళ్ళొద్దు అన్నారు. పర్మిషన్ ఇవ్వకపోయినా అక్కడ ఉన్న చెంచు అతను ఉంటారు కదా, వాళ్ళు అక్కడున్న గూడెంలో ఉన్న వాళ్ళని ఒక అతను పట్టుకొని వెళ్తే, అతనేమో ఇప్పుడు ఇవి తిరుగుతాయండి, ఎలుగుబంట్లు తిరుగుతాయి, ఎలుగుబంట్లు ఉన్న ప్రాంతం ఇదంతా, ఇప్పుడు వెళ్తే ప్రమాదం అండి అని చెప్పి సగంకి వచ్చేసి వెనకొచ్చాడు ఆయన. సగం తీసుకెళ్ళి ఆయన మేము వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడు. అయినా మేము వెళ్ళి అక్కడ ఏం చేయాలో చేసి అలా వచ్చిన రోజులు ఉన్నాయి. అలా అన్ని చోట్ల ఒక 12 నెలల పాటు ఆ దేవాలయాల్లో కాకుండా నెక్స్ట్ పౌర్ణమి ధ్యానము పౌర్ణమి రోజున పూర్తిగా శ్రీశైలం నల్లమల అడవుల్లో ప్రతి పౌర్ణమికి ఉన్నాం. అలా 12 నెలలు చేసిన తర్వాత సంగమేశ్వరం అనే చోట సరస్వతి టెంపుల్ దగ్గర చేసినప్పుడు ఇంకో మెసేజ్ ఇవ్వబడింది, అది చేసాము. అలా చేస్తున్న క్రమంలో కరోనా వస్తుందని తెలిసింది. ఆ కరోనా గురించి కూడా సరస్వతి టెంపుల్ దగ్గర సంగమేశ్వరం అనే చోట వ్యాసుడి ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి సరస్వతి టెంపుల్ ఉంది, అక్కడ చెప్పబడింది. అంటే నేను అంటుంది ఏంటంటే, మీరు ఎంతమంది ధ్యానులు చెప్పండి ఫస్ట్. చేయత నేను పర్లా మాట్లాడతారండి, చెయ్యి పైకి ఎత్తండి ఏమవ్వదు. ధ్యానులు అంటే ఏంటి మీ ఉద్దేశంలో? కాదు, ఇంకా పత్రిసారు నిన్ను నేను చూసుకోవడం అనేది ధ్యానంలో ఒక భాగం మాత్రమే. ఎవరైతే దీప్లస్ ధ్యానం చేయగలుగుతారో వాళ్ళే ధ్యానులు. మొదటి స్టేజ్లో శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళటం ధ్యానం అని మొదలెట్టి, నిన్ను నువ్వు తెలుసుకోవడమే ధ్యానం అని చెప్పి సూక్ష్మ శరీరం థర్డ్ ఐ అనుభవాలు, థర్డ్ ఐ కానీ మిగతా అన్నీ కూడా అనుభవాలే. కానీ ఎవరైతే దీప్లస్ ధ్యానం చేయగలుగుతారో వాడు మాత్రమే ధ్యానం. ఇప్పుడు చెప్పండి చేయొద్దండి. సూక్ష్మ శరీరంతో ధ్యానం చేయటం, ఒక గర్భంలోకి వెళ్ళి ఆ గర్భస్థు శిశువు ఎలా ఉన్నాడో చూసి ఆ గర్భస్థు శిశువు యొక్క ఉనికిని తయారు చేయగలగటం కూడా ధ్యానం. అలా చేయగలిగితే మళ్ళీ సూక్ష్మ శరీరంలో 2 ఉన్నాయి.
మనకు మనంగా వెళ్ళిపోద్ది అది బయటికి. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో మన లోపల నుంచి ఒక శరీరం బయటకు వచ్చి దానికి అదే వెళ్ళిపోతుంటుంది. అత్తే స్వస్వరూపానందాన్ని, అంటే మన స్వస్వరూపాన్ని చూడటం. దాన్ని కాదు, నువ్వు ఎక్కడికి పంపించాలి, ఎప్పుడు పంపించాలి, ఎలా పంపించాలి, దానిలో ఏం చేయాలనేది చూసుకోవడమే ధ్యానం. ఓకే, ఇక్కడ బోల్డెన్ అద్భుతాలు ఉన్నాయి. ఇవన్నీ ఆఫ్టర్ బ్రేక్ చెప్తాను. ఎందుకంటే సడన్గా ఎందుకు ఆపానంటే ఈ ఉంటేనే మీరు అందరూ మళ్ళీ ఉంటారు. సో ఎందుకంటే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఇవాళ మీరు మిస్ అయితే చాలా మిస్ అవుతారు జీవితంలో. నాకు విశ్వం, ఇంకా నేను చెప్పిన విశ్వం యొక్క ఇప్పుడు నాకు ఎందుకు చెప్పింది, ఏం చెప్పింది, నేను 2007, 2009 నుంచి 2012 వరకు విపరీతమైన ధ్యాన ప్రచారం చేసేవాడిని, విపరీతమైన శాఖాహారం చేసేవాడిని. 2013 జనవరి 1 నుంచి 2024 ఇప్పటి వరకు మధ్యలో ఎవరికి కనపడలా. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది. 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చెప్పాల్సి వచ్చింది. ఆ చెప్పాల్సింది ఏంటో మీకు చెప్పే వరకు మీరు ఉండండి. అది తెలుసుకుంటాకే మేము ఉంచాను. ఓకే, నేను వచ్చింది దాన్ని చెప్తాకే, మిగతా దాని కాదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ అన్నారు. బ్రేక్ అయిన తర్వాత మనం కూడా బ్రేక్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. మరి సార్ ఎక్కడ పెట్టినా ఫుడ్ గురించి, టైం గురించి ఆలోచించారు. సార్ ఇక్కడ రాత్రి 12 వరకు అయినా కానీ కంటిన్యూ చేస్తారు. నాకు భయం వేసింది. అసలు మెసేజ్ వచ్చిన తర్వాత ఇంకా డీప్కి వెళ్ళే కొద్దీ డీప్కి వెళ్తూనే ఉంది, కానీ ఆగదని అర్థమైంది. మీరు కూడా మీకేమి చలనం లేకుండా ఇంకా ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు. మీరు కూడా అట్లే వెళ్ళిపోతారని నాకు భయం వేసి 1:30 నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. అసలు ఆగదండి, నేను మాత్రం చెప్తాను. సార్ యొక్క స్టెప్ కూర్చుంటే అసలు ఆగదు. మరి 2 రోజులు 3 రోజులు కూడా ఏమి తినకుండానే మాట్లాడతాను. ఏ కాన్సెప్ట్ అయినా కానీ ఈ అనుభవాలు 100, ఈ అనుభవాలు అనంతం అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఫుడ్ తర్వాత, భోంచేసిన తర్వాత ఇలాంటి కాన్సెప్ట్స్ అనంతంగా మీకు అందించబోతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ అడవుల్లో కూర్చొని ఒక 70 మంది 80 మంది ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని విశేష సాధన ద్వారా వచ్చిన, ఆ మదనం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని అందించబోతున్నారు. కాబట్టి హ్యాపీగా భోంచేసి వచ్చి కూర్చోండి, ఆయన విశేష జ్ఞానాన్ని తీసుకుందాము. నిద్రపోయేటంత తినకండి. ఫుడ్ విషయంలో సార్ దగ్గర ఇది నేర్చుకోవాలి. అంటే గుళ్ళో ఫుడ్ గురించి చెప్తున్నారు, కానీ ఈయన ధ్యానాన్ని అందించడానికి కూర్చున్న మాస్టర్ ఎలా ఉంటారో సార్ని చూసి నేర్చుకోవాలి. ఫుడ్ గురించి పక్కన పెట్టి ధ్యానం గురించి ఆలోచించే వ్యక్తి ఎలా ఉంటారో సార్కి మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అనంతమైన ఆ జ్ఞానాన్ని మనం తీసుకుందాము. మరి కాసేపట్లో కలుద్దాం. ఓకేనా?